మాయా అశ్వం మంత్రహారం. చీకటి పడ్డవేళ అది. ఆ రాత్రి సమయంలో ఒక చిట్టడవిలోని సన్నటి బాట గుండా తమ అశ్వాలను దౌడు తీయిస్తున్నారు ఇద్దరు యువకులు. అవి పొన్నమి రోజులు కావటం వలన వెన్నెల పుచ్చ పువ్వులా బెరగగాస్తూ ఆ అడవి ప్రాంతాన్నంతా సాధ్యమైనంత వరకు వెలుతురుతో నింపడానికి ప్రయత్నిస్తోంది. అడవిలో మెలికలు తిరుగుతూ ముందుకు సాగుతున్న ఆ సన్నటి బాట వెలుతురులో స్పష్టంగా కనిపిస్తోంది. ఉన్నట్టుండి గర్జిస్తున్న క్రూర జంతువుల అరుపులు, ముందుకు పరుగు తీస్తున్న గుర్రపుడెక్కల చప్పుడు తప్ప ఆ అడవి ప్రాంతమంతా భయంకరమైన నిశ్శబ్దం ఆవరించుకుని ఉంది. అశ్వాలను దౌడు తీయిస్తున్న యువకులలో ఒక యువకుడు ఉన్నట్టుండి తన అశ్వాన్ని నిలిపేశాడు. 2 అడుగులు ముందుకు వేసిన తర్వాత రెండవ యువకుడు కూడా తన అశ్వాన్ని నిలిపేసి, అశ్వాన్ని ఎందుకు నిలిపావు భజరంగా అంటూ అడిగాడు. రెండవ యువకుడు మొదటి అశ్వాన్ని నిలిపిన భజరంగుడిని. భజరంగుడు ఉసూరుమంటూ అలసటగా నిట్టూర్చి, మిత్రమా విజయధర, ఇక అశ్వాన్ని ఒక్క అడుగు కూడా ముందుకు దౌడు తీయించటం నా వల్ల కాదు. నాలో ఓపిక పూర్తయిపోయింది. ఈ రాత్రికి ఈ అడవిలో ఏ చెట్టు కిందనైనా విశ్రాంతి తీసుకుని తెల్లవారాక ప్రయాణం చేద్దాం అన్నాడు భజరంగుడు. భజరంగా, ఇంకాస్త దూరం ఓపిక పట్టు. అదిగో అటు చూడు, మనకు కొంచెం దూరంలో ఏవో ఇళ్లున్నట్టుగా దీపాల వెలుతురు కనిపిస్తోంది. అక్కడ ఏదో గ్రామం ఉన్నట్లల్లే ఉంది. మనం ఆ గ్రామం చేరామంటే ఈ రాత్రికి అక్కడే ఏ పూటకోళ్ళ ఇంట్లోనైనా భోజనం చేసి హాయిగా నిద్రపోవచ్చు. ఎటూ కాని ఈ రాత్రి సమయంలో ఈ అడవిలో గడపటం దేనికి అంటూ చెప్పాడు విజయధరుడు, దూరంగా మిణుకు మిణుకుమంటూ కనిపిస్తున్న దీపాల కేసి చూపిస్తూ. భజరంగుడికి అలసటే కాకుండా ఆకలిగా కూడా ఉంది. విజయధరుడు చెప్పినట్టు కాస్త దూరం ఓపిక పట్టి ఆ గ్రామమేదో చేరుకున్నట్టయితే కడుపుకింత భోజనం కూడా దొరికే మాట నిజమేననిపించింది. సరే మిత్రమా, నీ ఇష్ట ప్రకారమే ఆ గ్రామమేదో చేరుకుని విశ్రాంతి తీసుకుందాం అంటూ ఓపికనంతా కూడగట్టుకుని నెమ్మదిగా అశ్వాన్ని ముందు కదిలించాడు భజరంగుడు. విజయధరుడు చిన్నగా నవ్వుతూ తన అశ్వాన్ని కూడా అదిలించి ముందుకు దౌడు తీయించాడు. ఆ ఇద్దరు మరికొంత దూరం ప్రయాణం చేసి ఆ గ్రామంలో ప్రవేశించారు. వాళ్ళు గ్రామంలో ప్రవేశించేసరికి బాగా చీకటి పడిపోయింది. అక్కడున్న అన్ని ఇళ్లలో దీపాలు వెలుగుతున్నప్పటికీ వీధులన్నీ నిర్మానుష్యంగా ఉండి వారినెంతో ఆశ్చర్యపరిచాయి. వీధుల్లో ఒక్క మనిషి కూడా తిరుగాడుతున్న జాడ లేదు. కారణమేమిటో వాళ్ళకి అంతుపట్టలేదు. మిత్రులిద్దరూ అశ్వాలు దిగి వాటిని నడిపించుకుంటూ 2-3 వీధులు చుట్టి వచ్చారు. వీధులన్నీ శ్మశానం కన్నా అధ్వాన్నంగా నిర్మానుష్యంగా ఉన్నాయి. భజరంగుడు ఒక ఇంటి ముందుకు వెళ్లి ఆ ఇంటి తలుపులు తడుతూ, తాము విదేశీయులమని దేశాటన చేస్తూ ఆ గ్రామానికి వచ్చామని, ఆ రాత్రిపూట విశ్రాంతి తీసుకోవడానికి సత్రం లాంటిది గాని పూటకోళ్ళ ఇల్లు లాంటిది గాని ఎక్కడైనా ఉంటే చెప్పమని పెద్దగా అరుస్తూ అడిగాడు. అయితే అతను అడిగిన దానికి బదులు ఎవ్వరూ చెప్పలేదు. కనీసం ఆ ఇంటి తలుపులు కూడా తెరుచుకోలేదు. ఆకలితో కడుపు మండిపోతున్న భజరంగుడికి ఏడుపు ముంచుకొచ్చినంత పని అయింది. అలసటతో అతడి శరీరాన్ని నీరసం ఆవహించింది. అతడు విజయధరుడి కేసి విసుగ్గా చూస్తూ, ఇదేం గ్రామం మిత్రమా, ఎంత గొంతు చించుకుని అరిచినా ఒక్కరు కూడా తలుపులు తెరిచి సమాధానం చెప్పరే. ఈ గ్రామస్తులకు మంచి మర్యాద బొత్తిగా తెలిసినట్టు లేదు. ఇప్పుడు మనమేం చేసేది అంటూ నీరసపడిపోతూ అడిగాడు భజరంగుడు. ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్న విజయధరుడు భజరంగుడి మాటలు వింటూనే, భజరంగా, ఇలా వీళ్లు రాత్రిళ్ళు బయటకు రాకుండా తలుపులు బంధించుకుని ఉన్నారంటే అందుకేదో బలమైన కారణమే ఉండి ఉంటుంది. తెల్లవారుతూనే ఆ విషయమేదో తెలుసుకుందాం అన్నాడు సాలోచనగా. అది సరే, ఆ తెలుసుకోవడం అనేది తెల్లవారిన తర్వాత కదా. అంతవరకు మనం విశ్రాంతి తీసుకోవడానికి చోటేది అంటూ అడిగాడు భజరంగుడు. విజయధరుడు అతనికి ఏదో సమాధానం చెప్పబోయేంతలో ఆ వీధి చివరలో ఉన్న ఒక ఆలయం, దాని ముందర విశాలంగా ఉన్న ఆలయ మంటపం కనిపించాయి అతనికి. విజయధరుడు చిరునవ్వు నవ్వుతూ, భజరంగా, ఏ దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అన్న సామెత ఇప్పుడు మన పట్ల నిజం కాబోతోంది. అదిగో అక్కడ కనిపిస్తున్న ఆలయ మంటపంలో మనం ఈ రాత్రికి విశ్రాంతి తీసుకుందాం పద అంటూ ఆ ఆలయం కేసి అశ్వంతో పాటుగా నడిచాడు విజయధరుడు. ఉసూరుమంటూ నీరసంగా నిట్టూర్చి అతన్ని అనుసరించాడు భజరంగుడు. ఇద్దరూ ఆలయ మంటపాన్ని చేరుకున్నారు. ఆలయం తలుపులు దగ్గరగా మూసి ఉండి తాళాలు బిగించబడి ఉన్నాయి. గర్భగుడిలో కనీసం దీపం కూడా వెలగటం లేదు.
మండపమంతా దుమ్ము ధూళితో నిండి ఉండి అపరిశుభ్రంగా ఉంది. మండపం మధ్యలో నంది విగ్రహం ఉండటం వల్ల అది శివాలయం అని గ్రహించారు మిత్రులిద్దరూ. ఎంతో కాలంగా ఆ గుడిలో పూజా పునస్కారాలు జరగటం లేదన్న విషయం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. చూసావా మిత్రమా, ఈ గ్రామస్తులు సంస్కారం లేనివారనటానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఊరికి నడి మధ్యలో ఉన్న శివాలయం ఇలా అపరిశుభ్రంగా ఉందంటే వీళ్ళెంత మూర్ఖులో అర్థమవుతూనే ఉంది అన్నాడు భజరంగుడు కోపంగా. ఆలోచిస్తున్న విజయధరుడు అతని మాటలు విని కూడా ఏమీ సమాధానం చెప్పలేదు. అశ్వాలను మండప స్తంభానికి కట్టి ఆ మండపం మీద నంది విగ్రహం పక్కగా కొంత స్థలాన్ని శుభ్రపరుచుకుని మిత్రులిద్దరూ విశ్రాంతిగా నడుం వాల్చారు. కొంతసేపటికల్లా నిద్రలోకి జారిపోయి గురక పెట్టడం ప్రారంభించాడు భజరంగుడు. కానీ విజయధరుడికి మాత్రం నిద్ర పట్టలేదు. ఆ గ్రామం పరిస్థితి అంతా చాలా విచిత్రంగా తోచింది అతనికి. వీధులన్నీ నిర్మానుష్యంగా ఉండటం, ఎంత పిలిచినప్పటికీ ఎవరూ తలుపులు తీయకపోవటం, ఊరికి మధ్యలో ఉన్న ఆ శివాలయం ఆ విధంగా అపరిశుభ్రంగా ఉండటం విజయధరుణ్ణి ఎంతగానో ఆశ్చర్యపరిచాయి. అందుకేదో బలమైన కారణమే ఉండి ఉంటుందని అనిపించింది. అదేమిటో తెలుసుకుందామనే ఉద్దేశంతో నెమ్మదిగా లేచి నిద్రిస్తున్న భజరంగుడిని అక్కడే వదిలి మండపం బయటికి వచ్చాడు. ఒక వీధిలో ప్రవేశించి ఒక్కొక్క ఇంటి ముందు నుంచి నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ముందుకు నడక సాగించాడు విజయధరుడు. అప్పటికి సరిగ్గా అర్ధరాత్రి సమయం అయ్యింది. ఆ వీధుల్లో నడుస్తూ కొంత దూరం వెళ్లేసరికి ఆకాశం పెళ్ల విరిగి పడుతున్నంత శబ్దం చేస్తూ భీకర అట్టహాసం వినిపించింది. ఆ అట్టహాసం ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాలేదు విజయధరుడికి. వర నుండి సర్రున కత్తి దూసి ఆ అట్టహాసం వినవస్తున్న దిశగా ఒక వీధిలో నుండి మరో వీధిలోకి పరుగు తీయటం ప్రారంభించాడు. ఆ గ్రామపు వీధులన్నీ గాలించినా ఆ భీకర అట్టహాసం చేస్తున్నది ఎవరైంది కనిపించలేదు. కొంతసేపటి తర్వాత ఉన్నట్టుండి ఆ భీకర అట్టహాసం వినిపించటం ఆగిపోయింది. అంతవరకు ఆ అట్టహాసంతో ప్రతిధ్వనించిన వీధులన్నీ ఒక్కసారిగా మోగపోయినట్టు నిశ్శబ్దం ఆవరించుకుంది. ఆ పరిస్థితి అంతా అయోమయంగా తోచింది అతనికి. కత్తిని వరలో ఉంచి ఒక ఇంటి ముందు నుండి వస్తూ ఉండగా ఆ ఇంటి లోపల నుండి చిన్నగా ఏవో మాటలు వినిపించి ఆగిపోయాడు అతను. అరుపులు ఆగిపోయాయి గదా, రాక్షసి తిరిగి వెళ్ళిపోయి ఉంటుందా బాబా అని అడుగుతోంది ఒక ఆడగొంతు. అది అప్పుడే ఎందుకు పోతుంది? శివాలయంలో పూజ జరిపి ఆలయం గంటను మ్రోగించిన తర్వాత గాని ఆ రాక్షసి తిరిగి వెళ్ళదు. ఈలోగా మనిషి అన్నవాడెవడైనా కంటపడ్డాడంటే వాణ్ణి ఏ జంతువుగానో మార్చి మారిపోతుంది అని బదులు చెప్పింది మగ గొంతు. అదే సమయంలో ఆలయం నుండి గంటల మోత వినిపించింది. వారి మాటలు వింటూనే తన మిత్రుడు భజరంగుడు శివాలయం మండపం మీద పడుకుని ఉన్నాడన్న సంగతి గుర్తుకొచ్చి అదిరిపడ్డాడు విజయధరుడు. ఆ వెంటనే అక్కడి నుంచి శివాలయం కేసి పరుగుదీశాడు. అతడు శివాలయాన్ని సమీపిస్తూనే గర్భగుడి తలుపులు తెరిచి ఉండి లోపల దేదీప్యమానంగా ప్రకాశిస్తూ వెలుగుతున్న దీపాలను చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు. నంది విగ్రహం పక్కన పడుకుని ఉండాల్సిన భజరంగుడికి బదులు ఒక నల్లకోతి అతనికి కనిపించింది. ఆ నల్లకోతి విజయధరుణ్ణి చూస్తూనే కిచకిచమని అరుస్తూ ఏడుపు ప్రారంభించింది. మాయదారి యువతి ఎవరో నన్నెలా కోతిగా మార్చి చక్కాపోయింది అంటూ మనిషిలాగే మాట్లాడుతూ చెప్పాడు నల్లకోతిగా మారిపోయిన భజరంగుడు. అతను నల్లకోతిగా మారిపోవటం చూసి మతిపోయినంత పని అయింది విజయధరుడికి. ఒకదాని వెనక ఒకటిగా వెదురవుతున్న ఆ విచిత్రమైన పరిస్థితులకు అతని తల తిరిగిపోయింది. నల్లకోతి రూపంలో తనను వాటేసుకుని విలపిస్తున్న భజరంగుణ్ణి ఓరడిస్తూ, భజరంగా, అసలేం జరిగింది? నువ్వెందుకిలా మారిపోయావు అంటూ ప్రశ్నించాడు. భజరంగుడు కళ్ళు తుడుచుకుని, మిత్రమా, అర్ధరాత్రి ఉన్నట్టుండి ఏవో పెద్దగా అరుపులు వినిపించడంతో మెలకువ వచ్చింది. గర్భగుడిలో దీపాలు వెలుగుతూ కనిపించాయి. గర్భగుడి వాకిలిలో ముగ్గులు పెడుతూ ఒక అందమైన యువతి కనిపించింది. నేను ఎంతో ఆశ్చర్యపడుతూ ఆ విషయం నీతో చెప్పాలని పక్కకి తిరిగి చూశాను. నా పక్కనే పడుకుని ఉండవలసిన నువ్వు కనిపించకపోయేసరికి అదిరిపడ్డాను. గర్భగుడి ముందు ముగ్గులు పెడుతున్న యువతి ఏ పిశాచు అయి ఉంటుందని, అది నిన్ను మాయం చేసి ఉండవచ్చునని అనుమానం కలిగింది. మరికొద్ది క్షణాలు ఆలోచించగా ఆలయంలో అర్ధరాత్రి సమయంలో పూజా సన్నాహాలు చేస్తున్న ఆ యువతి తప్పకుండా ఏ రాక్షసో పిశాచో అయి ఉంటుందని నమ్మకం కలిగింది. వెంటనే ధైర్యం చెక్కపట్టుకుని వర నుండి కత్తి దూసి
ఆ యువతిని సమీపించి, ఏయ్, ఎవరు నువ్వు? నా మిత్రుడేమయ్యాడు అంటూ గద్దించి అడిగాను. అందుకు ఆ యువతి సమాధానం చెప్పలేదు సరికదా, నా వంక కన్నెత్తి కూడా చూడలేదు. నా మాటలు నిర్లక్ష్యం చేస్తూ తన పని తాను చేసుకుపోతున్న ఆ యువతి ధోరణికి నాకు ఒళ్ళు మండింది. ఇదిగో, నువ్వు రాక్షసివైనా పిశాచానివైనా నాకు భయం లేదు. నిన్ను చూసి భయపడి బెదిరిపోతాననుకుంటున్నావేమో. ఈ భజరంగుడి సంగతి నీకింకా తెలిసినట్టు లేదు. మర్యాదగా నా మిత్రుడు విజయధరుణ్ణి ఏం చేశావో చెప్పు అంటూ గట్టిగా అరుస్తూ అడిగాను. దానికి కూడా ఆ యువతి సమాధానం చెప్పలేదు. కత్తితో ఆమెను నరికేద్దామని అనిపించినా స్త్రీ హత్య మహాపాపం అన్న సంగతి గుర్తుకొచ్చి నా ప్రయత్నాన్ని విరమించుకుని ఆ యువతి వేస్తున్న ముగ్గుల్ని చిందరవందర చేశాను. అప్పుడు ఆ యువతి తలెత్తి నాకేసి కోపంగా చూసి, మూర్ఖుడా, బుద్ధిహీనుడిలా ప్రవర్తిస్తూ నీ కోతి చేష్టలతో నా పూజా ప్రయత్నానికి అవరోధం కలిగిస్తావా? నల్ల కోతివై ఆలయం గంటలు మ్రోగే వరకు చలనం లేకుండా పడి ఉండు అని శపించింది. ఆ వెంటనే నేను నల్ల కోతిగా మారిపోయాను. ఎంత ప్రయత్నించినా ఒక్క అడుగు కూడా ముందుకు కదపలేకపోయాను. ఆ యువతి పూజ ముగిస్తూనే ఆలయం గంట ముమ్మారు మ్రోగించి అదృశ్యమైపోయింది. ఆ తర్వాత నేను కదలగలిగాను, కానీ ఈ కోతి రూపం మాత్రం పోలేదు. ఇది మిత్రమా జరిగింది అంటూ తనకు కోతి రూపం ఎలా వచ్చిందనే విషయాన్ని చెప్పాడు భజరంగుడు. అతను చెప్పిందంతా శ్రద్ధగా ఆలకించిన విజయధరుడు దీర్ఘంగా నిట్టూర్చి, విచారించక మిత్రమా, తెల్లవారిన తర్వాత గ్రామస్తులను విచారించి అసలు విషయం ఏమిటో తెలుసుకుని నీకు ఈ కోతి రూపం పోగొట్టే ప్రయత్నం చేస్తాను అంటూ చెప్పి అతన్ని ఊరడించాడు. నల్ల కోతి రూపంలో ఉన్న భజరంగుడు ఆ మంటపం స్తంభానికి ఆనుకుని మళ్లీ నిద్రకు ఉపక్రమించాడు. విజయధరుడు మంటపం మెట్లకు ఆనుకుని కూర్చుని ఆలోచించటం ప్రారంభించాడు. చంద్రావతి రాజ్యాన్ని పాలిస్తున్న విద్యాధర రాజదంపతులకు ఒక్కగానొక్క కుమారుడు విజయధరుడు. అతడి చిన్ననాటి మిత్రుడు భజరంగుడు. విజయధరుడికి యుక్త వయసు రాగానే మహారాజు అతనికి వివాహం చేయ సంకల్పించి ఆ విషయం కుమారుడైన విజయధరుడితో చెప్పాడు. అందుకతను, నాన్నగారు, రాకుమార్తెలను మాత్రమే వివాహం చేసుకోవాలన్న నియమం లేదు నాకు. మన ఆస్థాన చిత్రకారుణ్ణి పంపి సామాన్యురాలైనా సరే వివిధ దేశాలలోని అందగత్తెల చిత్రపటాలను చిత్రించి తీసుకురమ్మని చెప్పండి. నా మనసుకు నచ్చి నన్ను ఆకర్షించగలిగితే నిరుపేద యువతినైనా వివాహం చేసుకునేందుకు నేను సిద్ధమే అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడి చేశాడు. ఒక్కగానొక్క కొడుకైన విజయధరుని ఇష్టాన్ని వ్యతిరేకించలేక మహారాజు ఆస్థాన చిత్రకారుడికి ఈ విధంగానే చెప్పి పంపించాడు. ఆస్థాన చిత్రకారుడైన చిత్రాచార్యుడు 2 మాసాల పాటు దేశాటన చేసి అనేక మంది అందగత్తెల చిత్రపటాలను చిత్రించి తీసుకొచ్చాడు. అయితే వాటిలో ఏ ఒక్క అందగత్తె చిత్రపటం కూడా విజయధరుడి మనసును ఆకర్షించలేకపోయింది. అతడు ఆస్థాన చిత్రకారుణ్ణి ఉద్దేశించి, మీ దృష్టికి ఇంతకు మించిన అందగత్తెలు కనిపించలేదా? ప్రపంచంలో ఇంతకు మించిన అందగత్తెలే లేరా అని అడిగాడు. చిత్రకారుడు కొద్ది క్షణాలు తటపటాయించి, యువరాజా, అందం గురించి చెప్పాల్సి వస్తే ప్రపంచం మొత్తం మీద ఎక్కడ లేని సౌందర్యవంతురాలిని ఒకచోట చూశాను. కానీ అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న అతని మాటలకు మధ్యలోనే అడ్డుపడి, మరైతే ఇంకా సంకోచం దేనికి, ఆ చిత్రపటం కూడా చూపించండి అంటూ తొందర చేశాడు. చిత్రకారుడు తన చిత్రపటాల పెట్టెలో అడుగున ఉన్న ఒక చిత్రపటాన్ని తీసి యువరాజుకి చూపించాడు. విజయధరుడు ఆ చిత్రపటంలోని సుందరి అందాన్ని చూస్తూనే ముగ్ధుడైపోయాడు. అతని హృదయాన్ని అమితంగా ఆకర్షించింది ఆ చిత్రపటం. అతి తక్కువ అలంకరణతో అప్సరసలను తలదన్నేటంత అందంగా ఉంది ఆ చిత్రపటంలోని సుందరి. చిత్రాచార్య, మీరు చెప్పినట్టుగానే ప్రపంచంలో ఈమెను మించిన అందగత్తె లేదన్నమాట అతిశయోక్తి కాదు. ఈమె ఎవరు? ఈమెది ఏ దేశం? ఈమె ఎంతటి సామాన్యురాలైనా పర్వాలేదు. ఈమెను నేను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. వివరాలు చెప్పండి ఆత్రంగా అడిగాడు అతను. అతని మాటలు వింటూనే చిత్రాచార్యుడి గుండె గతుక్కుమంది. క్షమించండి యువరాజా, ఈ చిత్రపటం మీకు చూపించకూడదు అనుకుంటూనే చూపించేశాను. ఈమె సజీవ సుందరి కాదు. ఈ చిత్రపటం మనిషిని చూసి చిత్రించింది కాదు. నేను దేశాలు తిరుగుతూ నాకు నచ్చిన అందగత్తెల చిత్రపటాలు చిత్రిస్తూ వారి వివరాలు సేకరించే సందర్భంలో ఒకనాటి మిట్ట మధ్యాహ్నం వేళ
మందారవల్లి రాజ్యానికి యువతలోనున్న అడవిలో ప్రవేశించాను. ఎండ తీవ్రంగా కాస్తున్న ఆ మిట్ట మధ్యాహ్నపు సమయంలో నాకు విపరీతంగా దాహం వేసింది. మంచినీటి కోసం వెతుకుతూ ఉండగా అడవిలో నాకు ఒక కుటీరం కనిపించింది. నేను అశ్వం దిగి దాన్ని నడిపించుకుంటూ ఆ కుటీరాన్ని సమీపించి ఆ కుటీరం ముందరి భాగంలో కూర్చుని తాళపత్ర గ్రంథాలను పరిశీలిస్తున్న ఒక ముని దగ్గరికి వెళ్ళి వినయంగా నమస్కరిస్తూ నా దాహం గురించి అడిగాను. ఆ ముని పేరు నందుడు. ఆయన ఎంతో సాదరంతో నన్ను కుటీరంలోకి తీసుకుపోయి నా దాహం తీర్చాడు. అప్పుడు ఆ కుటీరంలోకి కనిపించింది అద్భుత సౌందర్యంతో ఉన్న ఒక యువతి శిల్పం. ఆ శిలా యువతి సౌందర్యానికి ఎంతో ముగ్ధుడనైన నేను ఆ శిల్పాన్ని చిత్రంగా చిత్రించుకునేటందుకు అనుమతి ఇవ్వవలసిందిగా ఆ మునిని వేడుకున్నాను. అందుకు నందముని అంగీకరించగా నేను ఆ శిల్పసుందరి చిత్రపటాన్ని చిత్రించటం పూర్తి చేశాను. ఆ తర్వాత శిల్పాన్ని గురించి ప్రశ్నించబోగా దాన్ని గురించి ఎటువంటి వివరాలు చెప్పలేనని, తననేమీ అడగవద్దని హెచ్చరించాడు నందముని. ఆ తర్వాత నేను అక్కడి నుంచి వచ్చేశాను. ఇది యువరాజా ఆ చిత్రపటం గురించిన వివరాలు అంటూ చెప్పాడు చిత్రాచార్యుడు. ఆయన చెప్పిన మాటలు వింటూనే విజయధరుడి ముఖంలో నిరుత్సాహం ఆవరించుకుంది. అతను కొద్ది క్షణాలు ఆలోచించి చిత్రాచార్యుడు చెప్పిన ముని కుటీరానికి వెళ్ళి మునిని కలుసుకుని ఆ శిల్పసుందరిని గురించి వివరాలు తెలుసుకోవటానికి నిశ్చయించుకుని ఆ విషయం తండ్రితో చెప్పాడు. కుమారుడి మాటలు వింటూనే మహారాజు విద్యాధరుడు విస్తుపోయి, విజయ, నీకు మతి భ్రమించలేదు కదా? ఆ శిల్పం సౌందర్యోపాసకుడైన ఏ మహాశిల్పో మలిచిన శిల్పమై ఉంటుంది తప్ప దానికి వేరే వివరాలేముంటాయి? అందుకుగాను నువ్వు ప్రత్యేకించి అంత దూరం వెళ్ళటం నాకేమాత్రం ఇష్టం లేదు. నీ ప్రయాణానికి నేను ఎంత మాత్రం అనుమతించను అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మహారాజు. తండ్రి సమ్మతించకపోయినప్పటికీ తన నిర్ణయాన్ని మార్చుకోలేకపోయాడు విజయధరుడు. తల్లిదండ్రులతో చెప్పకుండా ఆ రోజు అర్ధరాత్రి తన మిత్రుడైన భజరంగుణ్ణి వెంట పెట్టుకుని బయలుదేరాడు. మిత్రులిద్దరూ 2 ఉత్తమ జాతి అశ్వాలను అధిరోహించి చిత్రాచార్యుడు చెప్పిన మందారవల్లి రాజ్యానికి యువతలిగా ఉన్న అడవిని చేరుకోవటానికి తమ అశ్వాలను దౌడు తీయించారు. కొన్ని రోజుల పాటు నిర్విరామంగా పయనించి నందముని కుటీరానికి చేరుకుని ఆయనను దర్శించి భక్తిభావంతో నమస్కరించి తను వచ్చిన పని వివరించి చెప్పాడు. అతను చెప్పింది వింటూనే నందముని విచారంగా నిట్టూర్చి, నాయనా విజయధర, నువ్వు ఊహిస్తున్నట్లుగా శిల్పంగా ఉన్న ఈ యువతి ఒకప్పుడు సజీవంగానే ఉండేది. ఈమె నా కుమార్తె మానసప్రియ. శాపవశాత్తు శిలారూపురాలై అనుక్షణం నా హృదయాన్ని రంపపు కోతకోస్తూ నా కళ్ళెదుటే ఉండి శిలారూపంతో శాపాన్ని అనుభవిస్తోంది అంటూ చెప్పి కంటతడి పెట్టుకున్నాడు నందముని. ఆమె శాపవశాత్తు శిలగా మారిన సుందరేనని తెలియగానే విజయధరుడు మనసులో ఒక పక్క సంతోషం, అంతటి అందగత్తె శిలగా మారిపోయి చలనం లేకుండా పడి ఉన్నందుకు మరో పక్క విచారము కలిగాయి. ఎన్ని శ్రమలకైనా ఓర్చుకుని మానసప్రియకు శాప విముక్తి కలిగించి తన దానిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మునీంద్ర, ఏమిటి శాపం? దానికి విమోచన లేదా? ఉంటే చెప్పండి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా లెక్క చేయకుండా మానసప్రియకు శాప విముక్తి కలిగించేందుకు ప్రయత్నిస్తాను అంటూ అడిగాడు విజయధరుడు. శాప విముక్తి లేకే నాయనా? ఉంది. అయితే నా కుమార్తె శాప వృత్తాంతాన్ని ఎవరితోనైనా చెప్పినట్టయితే ఆ మరుక్షణంలోనే నేను కూడా శిలగా మారిపోతాను. ఆ తర్వాత నా కుమార్తె మానసప్రియకు శాప విముక్తి కలిగి ఆమె నన్ను స్పర్శిస్తే గాని నా రూపం నాకు తిరిగి రాదు. అందుకనే ఎంత ప్రాధేయపడి అడిగినా మీ చిత్రాచార్యునికి ఆ వివరాలు చెప్పలేదు అంటూ విచారంగా చెప్పాడు నందముని. విజయధరుడికి ఏమనాలో తోచలేదు. కొంతసేపు మౌనంగా ఉండిపోయాడు. ఆ తర్వాత నందముని ఉద్దేశించి, మునీంద్ర, మానసప్రియకు శాప విముక్తి కలిగించేందుకు వేరే మార్గమే లేదా? ఆమెను నేను తొలిచూపులోనే ఎంతగానో ప్రేమించాను. ఎలాగైనా ఆమెను నాదానిగా చేసుకోవాలని ఇక్కడికి వచ్చాను. ఆమె లేకుండా నేను వెనుదిరిగిపోవటం, జీవించటం అనేది జరగని పని. అందుకని నా ప్రియురాలి శిలా విగ్రహం ముందే నా ప్రాణాలు బలిపెట్టుకుంటాను అంటూ వరలో నుంచి కత్తి తీయబోయాడు. అక్కడే ఉన్న భజరంగుడు ఆందోళన పడుతూ అతన్ని వారించబోయాడు. ఈలోగా నందముని కల్పించుకుని విజయధరుడి ప్రయత్నాన్ని విరమింపచేసి, నాయనా విజయధర,
నా కుమార్తె మానసప్రియ కోసం నీ ప్రాణాలను సైతం బలిపెట్టబోతున్న నీ ప్రేమ నిష్కలంకమైనది. నీవు ఆమె శాప విమోచన కోసం ఏమి చేయటానికైనా వెనుదీయవనటానికి నాకెలాంటి సందేహమూ లేదు. ఇప్పుడు నేను శిలారూపుడనైనా పర్వాలేదు. మానసప్రియ శాప వృత్తాంతాన్ని నీకు చెబుతాను విను అంటూ అక్కడే ఉన్న భజరంగుడి కేసి చూశాడు నందముని. ముని చూపులో ఉన్న భావాన్ని అర్థం చేసుకున్న భజరంగుడు విజయధరుణ్ణి అక్కడే ఉండనిచ్చి తను మాత్రం కుటీరం బయటికి వచ్చేశాడు. నందముని ఒకమారు దీర్ఘంగా నిట్టూర్చి మానసప్రియ శిలా విగ్రహం కేసి చూస్తూ ఆమె శాప వృత్తాంతం చెప్పడం మొదలుపెట్టాడు. విజయధర, ముని దంపతులమైన మాకు ఒక యజ్ఞ ఫలితంగా జన్మించింది మానసప్రియ. నా భార్య సౌభాగ్య, నేను మానసప్రియను ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాము. సుమిత్ర మహాముని ప్రియ శిష్యుడైన శుభాంగుడనేవాడు నా కుమార్తెను చూసి మోహించాడు. ఆమెను తనకిచ్చి వివాహం చేయవలసిందిగా నన్ను కోరాడు. ఆ విషయంలో తన అభిప్రాయం సూటిగా తెలియచేయమని నా కుమార్తె మానసప్రియను అడిగాను. శుభాంగుణ్ణి వివాహం చేసుకోవటం తనకు ఇష్టం లేదని మానసప్రియ నిష్కర్షగా చెప్పేసింది. ఆ వెంటనే శుభాంగుడి కోరికను నిరాకరించి అతన్ని పంపేశాను. అయితే అతను మానసప్రియ మీద కలిగిన వ్యామోహాన్ని చంపుకోలేకపోయాడు. నేను నా భార్య సౌభాగ్య కుటీరంలో లేని సమయంలో రహస్యంగా వచ్చి మానసప్రియను బలాత్కరించబోయాడు. అదే సమయంలో కుటీరానికి తిరిగి వచ్చిన నేను శుభాంగుడు తలపెట్టిన అకార్యానికి కోపోద్రేకంతో నిలువెల్లా కంపించిపోయాను. అతను మహాశక్తివంతుడైన సుమిత్ర మహాముని ప్రియ శిష్యుడన్న సంగతి కూడా నాకు ఆ సమయంలో గుర్తుకు రాలేదు. ఆ వెంటనే నా కమండలంలోని మంత్రజలాన్ని తీసుకున్నాను. తపోశక్తిలో నేనంత గొప్పవాణ్ణి కాదు. అందువల్ల నాకున్న ఆ కొద్దిపాటి తపోశక్తిలో సగం భాగాన్ని మంత్రజలంలో కేంద్రీకరింపజేసి శుభాంగుణ్ణి అక్కడికక్కడే భస్మమైపోయేటట్లు చేశాను. భస్మమైపోతున్న శుభాంగుడు దీనంగా అరుస్తూ తన గురువైన సుమిత్ర మహాముని పిలిచాడు. ఆ ముని కుటీరంలో ప్రత్యక్షమయ్యేసరికే మంత్రజల ప్రభావం వల్ల శుభాంగుడి శరీరం కాలి భస్మమైపోయింది. ఆ దృశ్యం చూసిన సుమిత్రుడు ఉగ్రుడవుతూ తన దివ్య దృష్టితో అంతా గ్రహించి, నందా, ఎంత పని చేశావు? నా ప్రియ శిష్యుడని కూడా ఆలోచించకుండా శుభాంగుడి శరీరాన్ని బూడిద చేసినందుకు ప్రతిఫలంగా అపురూప సౌందర్యవతినని విర్రవీగుతున్న నీ కుమార్తెను ఇప్పుడే శిలారూపిణిగా మారుస్తాను. నా ప్రియ శిష్యుడికి దక్కని ఆమె అందం మరెవ్వరికి దక్కకుండా చేస్తాను అంటూ మానసప్రియను నా కళ్ల ముందే శిలారూపిణిగా చేసేశాడు సుమిత్ర మహాముని. ఆ తర్వాత నా భార్య సమేతంగా నేను ఆ మునిని ఎంతో ప్రాధేయపడి మానసప్రియకు శాప విమోచన చెప్పమని వేడుకున్నాను. సుమిత్రముని కొంతసేపటికి శాంతించాడు. నంద, శివపర్వత శ్రేణి లోయలో గల భూగర్భంలో జగన్మాత అయిన పరమేశ్వరి ఆలయం ఉంది. ఎందరో దేవతలు కోరగా దేవశిల్పి అయిన మయుడు ఆ ఆలయాన్ని నిర్మించాడు. ఆ సందర్భంలో ఆలయంలో ప్రతిష్ఠించటానికి పరమేశ్వరి ప్రతిరూపాన్ని శిల్పంగా మలచటానికి పూనుకున్నాడు. అహోరాత్రులు నిర్విరామంగా కృషి చేసి పరమేశ్వరి విగ్రహాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది జీవం ఉట్టిపడేలా మలిచాడు. విగ్రహం పూర్తయింది. కాని ఇంకా ఏదో లోపం ఉన్నట్టు, ఏదో వెలితి ఏర్పడ్డట్టు అనిపించసాగింది. ఎంత ఆలోచించినా అదేమిటో అంతు చిక్కలేదు అతనికి. అప్పుడు మయుడు ఎంతో భక్తితో ప్రార్థించి పరమేశ్వరిని ప్రత్యక్షం చేసుకున్నాడు. తన ముందు దివ్యకాంతులు వెదజల్లుతూ ప్రత్యక్షమైన జగన్మాత అయిన పరమేశ్వరికి భక్తితో నమస్కరిస్తూ తను మలిచిన విగ్రహంలోని లోపం ఏమిటో చెప్పవలసిందిగా వేడుకున్నాడు. అప్పుడు పరమేశ్వరి చిరుమందహాసవదనంతో మయుడు కేసి చూసి, నీ శిల్పకళా నైపుణ్యం అపూర్వమైనది. విగ్రహం మలచటంలో నువ్వు చేసిన లోపం ఏమీ లేదు. శిల్పాలకు సైతం జీవాన్ని పోయగల నా కంఠాన్ని అలంకరించి ఉన్న అద్భుత మహిమాన్విత మంత్రహారం ఆ విగ్రహం కంఠంలో లేకపోవటమే నీకు లోపంగా కనిపిస్తుంది. నీ భక్తి శ్రద్ధలకు మెచ్చి నా మంత్రహారాన్ని నీకు ప్రసాదిస్తున్నాను. ఆ మంత్రహారాన్ని విగ్రహం కంఠంలో అలంకరించు. అప్పుడు నీకు లోపరహితంగా కనిపిస్తుంది. ఈ మంత్రహారం అదృశ్యంగా ఎప్పుడూ నా ప్రతిరూపమైన ఆ విగ్రహం కంఠంలోనే ఉంటూ చూసేవారికి విగ్రహంతో పాటు మలచబడిన రాతిహారంలా కనిపిస్తుంది అంటూ చెప్పి అతనికి మంత్రహారాన్ని ఇచ్చి అంతర్ధానమైపోయింది. మయుడు ఆ మంత్రహారాన్ని పరమేశ్వరి విగ్రహం కంఠంలో అలంకరించగానే దివ్యకాంతులు వెదజల్లుతూ లోపరహితంగా కనిపించింది మయుని కంటికి.
ఆ మంత్రహారాన్ని తీసుకొచ్చి ఒక్క క్షణం శిల్పంగా మారిన నీ కుమార్తె కంఠంలో అలంకరింపజేస్తే ఆమెకు నేను పెట్టిన శాపం తొలగి యథార్థ రూపు వస్తుంది. ఇంకో విషయం గుర్తుంచుకోనందా, ఈ విషయంలో నువ్వు గాని నీ భార్య గాని ఎవరికైనా చెప్పినట్లయితే ఆ మరుక్షణంలోనే శిలలైపోతారు అని చెప్పి వెళ్ళిపోయాడు సుమిత్రముని. ఇది నాయన మానసప్రియ శాప వృత్తాంతం. నీకు తెలిసిన విషయాన్ని నీ మిత్రుడితో కూడా చెప్పవద్దు. అలా చెప్పినట్లయితే నువ్వు కూడా శిలైపోయే ప్రమాదం ఉంది. సుమిత్ర మహాముని చెప్పిన శివపర్వత శ్రేణి ఇక్కడికి ఉత్తరంగా 100 యోజనాల దూరంలో ఉన్న మహీపతి రాజ్యం సరిహద్దుల్లో ఆనుకొని ఉంది. అక్కడ ఒక కీకారణ్యానికి అవతలి పక్కన ఉన్న భూగృహ గుండా భూగర్భంలో ఉన్న పరమేశ్వరి ఆలయానికి చేరుకోవచ్చు. ఇక మానసప్రియకు శాప విముక్తి కలిగించటం నీ శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంది. మిగిలి ఉన్న నా తపశ్శక్తిని భస్మగుళికలుగా మార్చి 3 నీకిస్తాను. వాటిని ప్రమాద సమయాల్లో ప్రయోగించి ప్రయోజనం పొందు అంటూ చెప్పి మిగిలిన తన తపశ్శక్తిని 3 భస్మగుళికలుగా మార్చి విజయధరుడి చేతికి ఇచ్చాడు. ఆ మరుక్షణంలో విజయధరుడు చూస్తూ ఉండగానే తన కుమార్తె అయిన మానసప్రియ విగ్రహం పక్కన నిలబడి తాను శిలా విగ్రహంగా మారిపోయాడు నందముని. శిలారూపుడైన ముని పాదాలకు నమస్కరించి భస్మగుళికలను మొలలో భద్రపరుచుకుని కుటీరం బయటకొచ్చాడు. తాను చాలా ప్రమాదాలను ఎదుర్కోవటానికి సిద్ధపడి వెళ్తున్నానని భజరంగుణ్ణి అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్లిపోమ్మని అడిగాడు. కాని అందుకు అతను అంగీకరించకపోవడంతో అతడు కూడా తన వెంట వచ్చేందుకు అంగీకరించాడు విజయధరుడు. మిత్రులిద్దరూ తమ అశ్వాలను అధిరోహించి అక్కడి నుంచి ఉత్తర దిశగా అశ్వాలను దౌడు తీయించారు. ఆ విధంగా కొన్ని రోజులు నిర్విరామంగా పయనించిన మిత్రులిద్దరూ చీకటి పడిన వేళ ఆ గ్రామాన్ని చేరుకున్నారు. అక్కడ భజరంగుడు నల్లకోతిగా మారిపోయిన సంఘటన సంభవించింది. విజయధరుడి ఆలోచనలు ఒక రూపు దిద్దుకోకముందే భళ్ళున తెల్లవారిపోయింది. గ్రామస్తులు తలుపులు తెరుచుకుని ఒక్కొక్కరుగా వీధుల్లోకి రావటం ప్రారంభించారు. నల్లకోతి రూపంలో ఉన్న భజరంగుడికి కూడా మెలకువ వచ్చింది. ఆకలితో అతని కడుపు నకనకలాడటం మొదలయ్యింది. కోతి రూపుడైన భజరంగుడు పొట్ట చేత్తో కొట్టుకుంటూ ఆలోచిస్తూ కూర్చున్న విజయధరుణ్ణి సమీపించి, మిత్రమా, నీ ఆలోచనలు కాసేపు కట్టిపెట్టి ముందు పొట్ట నిండే దారి చూడు. దీని బాధ భరించటం మహా కష్టంగా ఉంది అంటూ మరోసారి పొట్ట మీద కొట్టుకున్నాడు. అప్పటికే అటు ఇటు తిరుగాడుతున్న గ్రామస్తులు శివాలయం మంటపం మెట్ల మీద కూర్చున్న విజయధరుణ్ణి, అతని పక్కనే ఉన్న నల్లకోతిని వింతగా చూడనారంభించాడు. విజయధరుడు 2 అశ్వాలను నడిపించుకుంటూ నల్లకోతిని వెంట పెట్టుకుని ఒక వీధిలోకి వచ్చి ఒక వ్యక్తిని పలకరించి ఆ గ్రామంలో పూటకోళ్ల ఇల్లు ఎక్కడుందని అడిగి తెలుసుకుని భజరంగుడితో సహా ఆ ఇల్లు చేరుకున్నాడు. 60 ఏళ్ల వృద్ధుడు నడుపుతున్న పూటకోళ్ల ఇల్లది. ఆ వృద్ధుడి పేరు జంగయ్య. జంగయ్య విజయధరుణ్ణి ఎంతో సాదరంగా ఆహ్వానించి అది ఉదయపు పూట గనక పలహారం వడ్డించాడు. నల్లకోతి రూపంలో ఉన్న భజరంగుడు ఇద్దరికీ వడ్డించిన పలహారాన్ని ఒక్కడే ఆవురావురుమంటూ తినేసి, జంగయ్య గారు, పలహారమే ఎంత రుచిగా ఉంటే మీ చేతి భోజనం ఇంకెంత రుచిగా ఉంటుందో, త్వరగా వంట కానియండి అన్నాడు. నల్లకోతి రూపంలో ఉన్న భజరంగుడు ఆ విధంగా మనిషిలా మాట్లాడేసరికి జంగయ్య విస్తుపోయి చూస్తూ అక్కడే ఉన్న విజయధరుణ్ణి సమీపించి, బాబు, నాకు తెలియక అడుగుతున్నాను, కొంపదీసి మీరు రాత్రి శివాలయం దగ్గరికి వెళ్ళలేదు కదా అంటూ అడిగాడు. తను అడగదలుచుకున్న విషయం జంగయ్య కదిపేసరికి, అవును జంగయ్య గారు, మేము గ్రామానికి బొత్తిగా కొత్త వాళ్ళం. తెలియక నేను నా మిత్రుడు రాత్రి శివాలయ మండపం దగ్గర పడుకున్న మాట నిజమే. నేను రాత్రి నిర్మానుష్యంగా ఉన్న ఈ గ్రామపు వీధుల్లో ఎవరైనా కనిపిస్తారేమోనని వెతికి తిరిగి వెళ్లేసరికి నా మిత్రుడు కాస్త ఇలా నల్లకోతి అయిపోయాడు. అది సరే, మీ గ్రామంలో చీకటి పడ్డ తర్వాత ఎవ్వరూ వీధుల్లో తిరగటం చూడలేదు, ఎందువల్లనంటారు? మరో విషయం, ఊరికి మధ్యనున్న శివాలయంలో పూజా పునస్కారాలు చేస్తున్నట్టుగా లేదేం? మీ గ్రామస్తులకు దేవుడి మీద నమ్మకం లేదా అంటూ తన సందేహాలన్నిటినీ బయటపెట్టాడు విజయధరుడు. బాబు, మీరు అనుకుంటున్నట్టుగా మా గ్రామస్తులు దేవుడంటే నమ్మకం లేని వారు మాత్రం కాదు. ఒకప్పుడు ఆ శివాలయం నిత్య ఆరాధనలతో అభిషేకాలతో కళకళ్లాడుతూ ఉండేది. ఇటీవల 2 మాసాల నుండి ప్రతిరోజు ఒక రాక్షసి రాత్రిపూట భయంకర అట్టహాసం చేసుకుంటూ గ్రామంలో ప్రవేశించి
ఏ దుష్ట ఫలితాన్ని ఆశించో ఏమో శివుణ్ణి ఆరాధించటం ప్రారంభించింది. ఆ సమయంలో గ్రామపు వీధుల్లో గాని శివాలయంలో గాని ఎవరైనా కనిపిస్తే వారిని జంతువులుగా మార్చేస్తోంది. ఆ రాక్షసికి భయపడి చీకటి పడ్డ తర్వాత వీధుల్లో తిరగకూడదని, ఎవరు పిలిచినా తలుపులు తెరవకూడదని నియమం పెట్టుకున్నాం. మీరీ గ్రామానికి కొత్తవారు గనుకనే శివాలయ మండపం మీద పడుకుని ఈ స్థితి తెచ్చుకున్నారు అంటూ చెప్పాడు పూటకోళ్ల జంగయ్య. రాక్షసి ఏమిటో శివుణ్ణి ఆరాధించడం ఏమిటో అర్థం కాలేదు విజయధరుడికి. జంగయ్య చెప్పిన విషయాన్ని గురించి ఆలోచించడం ప్రారంభించాడు. అదే సమయంలో నల్లకోతి రూపంలో ఉన్న భజరంగుడు పూటకోళ్ల జంగయ్యను ఉద్దేశించి, జంగయ్య గారు, ఆ రాక్షసి జంతువులుగా మార్చబడ్డ మీ గ్రామస్తులెవ్వరూ తిరిగి మనుషులుగా మారలేదా అంటూ బెంగగా అడిగాడు. ఈ ప్రశ్న వింటూనే జంగయ్య ఏదో గుర్తుకు తెచ్చుకున్నట్టు ఉలిక్కిపడి, నా మతిమరుపు మండిపోను, మీకు ఆ సంగతి చెప్పటమే మర్చిపోయాను. మా గ్రామానికి ఉత్తర పొలిమేరల్లో ప్రవహిస్తున్న నది ఒడ్డున ఒక యోగి వారు ఆశ్రమం నిర్మించుకుని ఉంటున్నారు. ఆ రాక్షసి జంతువులుగా మార్చిన వారిని ఆ యోగి వారు తమ మంత్రజలంతో మనుషులుగా మార్చేస్తున్నారు. అయితే జంతువుగా మారిన వారు సూర్యుడు అస్తమించక ముందే అక్కడికి చేరుకోవాలి. త్వరగా బయలుదేరి వెళ్ళండి, మీరు వచ్చేసరికి వంట సిద్ధం చేసి ఉంచుతాను అంటూ చెప్పాడు పూటకోళ్ల జంగయ్య. అతనికి కృతజ్ఞతలు తెలియజేసుకుని అశ్వాన్ని అధిరోహించాడు విజయధరుడు. కోతి రూపుడైన భజరంగుడు కూడా అశ్వాన్ని అధిరోహించి కళ్ళాలు బలంగా పట్టుకున్నాడు. ఇద్దరూ అశ్వాలను అదిలించి ముందుకు దౌడు తీయించారు. గుర్రపు స్వారీ చేస్తున్న నల్లకోతిని వింతగా చూడనారంభించారు గ్రామస్తులందరూ. మిత్రులిద్దరూ కొంతసేపు ప్రయాణించి నదీ తీరాన గల యోగి ఆశ్రమానికి చేరుకున్నారు. ఆ యోగి వారు వచ్చిన పని తెలుసుకుని ఆశ్రమంలోని పూజాపీఠం దగ్గరున్న తన కమండలంలోని మంత్రజలాన్ని కళ్ళు మూసుకుని ఏవో మంత్రాలు జపిస్తూ నల్లకోతి రూపంలో ఉన్న భజరంగుడి మీద చల్లాడు. ఆ వెంటనే భజరంగుడికి కోతి రూపం పోయి అతని రూపం అతనికి తిరిగి వచ్చింది. ఆ తర్వాత ఆ యోగి వాళ్ళిద్దరిని ఉద్దేశించి, నాయనలారా, అర్ధరాత్రి వేళ శివాలయంలో జరిగే పూజకు ఎలాంటి అవాంతరాలు కల్పించకండి అంటూ చెప్పాడు యోగి. యోగి మాటలు విన్న విజయధరుడు ఆయనకు వినయంగా నమస్కరిస్తూ, మహాయోగి, అర్ధరాత్రి వేళ శివాలయంలో పూజ చేస్తున్న రాక్షసి ఎవరు? రాత్రి వేళ గ్రామంలో భయానకంగా వినిపిస్తున్న అరుపులేమిటి? చీకటి పడగానే భయభ్రాంతులవుతూ గుండెలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్న గ్రామస్తులను ఈ విపత్తు నుండి కాపాడే ఉపాయమే లేదా అంటూ అడిగాడు. ఆ మాటలు వింటూనే యోగి విజయధరుడి ముఖంలోకి పరిశీలనగా చూసి, నాయనా, జంతువులుగా మారిన వారు తమ రూపం తమకు రావటమే చాలునని తిరిగి వెళ్ళిపోయారు తప్ప ఇంతవరకు ఇలాంటి ప్రశ్న అడిగిన వారు లేరు. నువ్వు అనుకుంటున్నట్టుగా రాత్రిపూట శివాలయంలో అర్చన చేస్తున్నది రాక్షసి కాదు. పగలంతా భయంకర పులి రూపంలో శాపం అనుభవిస్తూ రాత్రివేళ తనకు శాప విమోచన కలిగించమని ఆ సర్వేశ్వరుణ్ణి పూజిస్తూ వేడుకుంటున్న ఒక అభాగ్యపు గంధర్వ కన్య. మహాపరాక్రమశాలి అయిన మానవ వీరుడెవరైనా పగటిపూట పులి రూపంలో ఉన్న ఆ గంధర్వ కన్యతో ఏ ఆయుధము లేకుండా పోరాడి సంహరిస్తే ఆమె శాప విముక్తురాలవుతుంది. గ్రామస్తులు తిరిగి ఎప్పటిలా నిర్భయంగా జీవించే అవకాశం కలుగుతుంది అంటూ చెప్పాడు యోగి. విజయధరుడు కొద్ది క్షణాలు యోచించి, మహాయోగి, ఆ పులి ఉండే చోటు చూపించండి. ఆ పులిని చంపి ఆ రూపంలో ఉన్న గంధర్వ కన్యకు శాప విముక్తి కలిగించే ప్రయత్నం చేస్తాను అన్నాడు. మంచిది నాయనా, నీలో అటువంటి వీర లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ప్రయత్నించి చూడు. ఈ నదికి అవతల తీరాన గల దట్టమైన గుబురు పొదల్లోనే ఉంటుందా పులి. నా మంత్రశక్తితో నిన్ను నది అవతలి గట్టుకు చేరుస్తాను అంటూ చెప్పాడు యోగి. విజయధరుడు భజరంగుణ్ణి యోగి వద్దనే ఉండమని, తను తిరిగి రానట్టయితే చంద్రావతి రాజ్యానికి తిరిగి వెళ్ళిపోమ్మని చెప్పాడు. యోగి ఏవో మంత్రాలు జపిస్తూ తన చేతిని విజయధరుడి చుట్టూ ముమ్మారు గాల్లో ఆడించాడు. ఆ మరుక్షణంలోనే విజయధరుడు అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. అక్కడ అదృశ్యమైన విజయధరుడు ఆ నదికి అవతలి ఒడ్డున ప్రత్యక్షమయ్యాడు. అక్కడ చెట్లు పొదలు గుబురు గాలుముకొని ఉండి ఆ ప్రాంతమంతా చిన్న అడవిలా ఉంది. విజయధరుడు నది ఒడ్డు నుండి 2 అడుగులు ముందుకు వేశాడో లేదో డొక్కలు ఎండిపోయినట్టున్న ఒక పులి అడుగులో అడుగు వేసుకుంటూ నీరు త్రాగేందుకని ఆ నదికేసి వస్తూ అతని కంటపడింది.
విజయధరుడు అక్కడున్న ఒక పొదము అడుగు తప్పుకుందామనుకునేటంతలో ఆ పులి అతన్ని చూడనే చూసింది. విజయధరుణ్ణి చూసిన మరుక్షణంలోనే అది భయంకరంగా గాండ్రిస్తూ ఒక్క దూకులో పైకెగిరి అతని మీద కురికింది. ఆ పులి విసురుగా దూకి మీద పడటంతోనే విజయధరుడు నది ఒడ్డున ఉన్న ఇసుకలో వెల్లకిలా పడిపోయాడు. అదే సమయంలో పులి పంజా విసురుతూ అతని గుండెల మీద కొట్టపోయింది. విజయధరుడు మెరుపులా ఇసుకలో నుండి పక్కకి దొర్లి ఆ పంజా దెబ్బ నుండి తప్పుకున్నాడు. ఇసుకను చెల్లాచెదురు చేస్తూ పులి పంజా ఇసుకలో కూరుకుపోయింది. అదే క్షణంలో పైకి లేచి నిలబడ్డ విజయధరుడు మెరుపులా పులి మీదికి దూకి 2 చేతులతోనూ దాని కంఠాన్ని బిగించి పట్టుకున్నాడు. ఆ పులి తన శరీరాన్ని బలంగా విదిలించటంతో విజయధరుడి పట్టు సడిలి ఇసుకలో పడిపోయాడు. ఆ విధంగా పులికి విజయధరుడికి మధ్య పోరాటం చాలాసేపు కొనసాగింది. ఏ ఆయుధము లేకుండా పోరాటం వల్ల ఆ పులిని ఎదిరించటం చాలా కష్టతరమయ్యింది. విజయధరుడి శరీరం నిండా గాయాలయ్యి రక్తం చిమ్మింది. కొంతసేపటి తర్వాత అతను ఆ పులి మీదకి ఎగిరి దూకి 2 కాళ్ళు గొలుసుల్లా అల్లి దాని పొట్ట భాగాన్ని బిగించి పట్టి 2 చేతులతో దాని నోటిని చీల్చివేయటానికి ప్రయత్నించాడు. పులి ఎంత తీవ్రంగా గింజుకున్నా విజయధరుడు తన పట్టును వదల్లేదు. బలమంతా తన చేతుల్లో కేంద్రీకరించి ఆ పులి నోటిని కొద్దిగా చీల్చగలిగాడు. చీలిపోయిన పులి దవడల దగ్గర నుండి రక్తం కారటం ప్రారంభించింది. ఆ పులి ఆ బాధను ఓర్చుకోలేనట్టు గిజగిజ గింజుకోవటంతో దాని మీదకి ఎక్కి కూర్చున్న విజయధరుడు క్రింద పడిపోయి వెంటనే మెరుపు వేగంతో లేచి ఆ పులి 2 కాళ్లను దొరకపుచ్చుకుని గాల్లో గిరగిరా తిప్పుతూ అక్కడే ఉన్న ఒక చెట్టుకేసి బలంగా బాదాడు. పులి తల బళ్ళున బద్దలయ్యి నేల మీద పడి విలవిలా తన్నుకుంటూ చనిపోయింది. శరీరం నిండా గాయాలయ్యి శక్తిని కోల్పోయిన విజయధరుడు కూడా స్పృహ తప్పి పడిపోయాడు. చచ్చిపోయిన పులి మృతదేహం ఫెళ్ళున ప్రేలిపోయి తునాతునకలైపోవటం కూడా విజయధరుడికి తెలియదు. కొద్ది క్షణాల తర్వాత అతను కళ్ళు తెరిచి చూసేసరికి వింత కాంతులు వెదజల్లుతున్న దివ్యాభరణాలను ధరించిన గంధర్వ కన్య చిరునగవు మోముతో అతనికి దర్శనమిచ్చింది. విజయధరుడికి శరీరం నిండా ఉండాల్సిన గాయాలు ఆనవాలు కూడా లేకుండా విచిత్రంగా మాయమయ్యాయి. అతని శరీరంలో కొత్త శక్తి ఏదో ప్రవేశించినట్లయింది. ఉత్సాహంగా లేచి నిలబడ్డ విజయధరుణ్ణి చూసి, మానవ వీర, అసాధారణమైన శౌర్య పరాక్రమాలు ప్రదర్శించి భయంకర పులి రూపం నుండి నాకు శాప విమోచన కలిగించావు. నా శాప వృత్తాంతం చెబుతాను. నా పేరు మనోహరి. గంధర్వ గాయకుడైన రాగానందునికి మేము 3 కుమార్తెలము. మొదటిదాన్ని నేను, నా తర్వాత వారు సుమంజరి, మధురహాసిని అనే పేర్లు గలవారు. ఒకసారి మేము 3 ఆకాశ విహారం చేస్తూ ఇదే నదీ తీరంలో తపస్సు చేసుకుంటున్న ఒక మునిని చూసి అతని తపోదీక్షను పరీక్షించాలనే చిలిపి ఆలోచనతో మేము 3 నదీ తీరానికి ఆకాశ మార్గం నుండి కిందికి దిగాము. నేను పెద్ద పులిగా మారి భయంకరంగా గాండ్రించాను. ముని కనులు తెరవలేదు. సుమంజరి పెద్ద భీకరాకారం గల రాక్షసిగా మారి పెద్ద పెట్టున వికటాట్టహాసం చేస్తూ ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయేలా అరిచింది. అయినా ఆ ముని కనులు తెరిచి చూడలేదు. చివరిసారిగా మధురహాసిని కుందేలు పిల్లగా మారి చెంగు చెంగున గెంతుతూ ఒక్క దూకులో ముని ఒడిలోకి దూకింది. దాని స్పర్శకు ముని ఉలికిపడి కనులు తెరిచాడు. ఆ మరుక్షణంలోనే ముని ఒడిలో నుంచి చెంగున క్రిందికి దూకి కిలకిలా నవ్వుతూ తన కుందేలు రూపం వదిలింది. బెత్తరపోయినట్టు చూస్తున్న ఆ మునిని చూసి మేం 3 గొల్లుమని నవ్వాం. మేం ఆ విధంగా నవ్వటం చూస్తూనే ఆ ముని దివ్య దృష్టితో అంతా గ్రహించి కోపోద్రేకంతో కళ్లల్లో నిప్పులు కురిపిస్తూ నన్ను పులిగాను, సుమంజర్ని రాక్షసిగాను, మధురహాసిని కుందేలు పిల్లగాను మార్చేశాడు. మేము భయభ్రాంతులవుతూ ఆ ముని శక్తి తెలుసుకుని ఆయన పాదాల మీద పడి ప్రార్థించగా, ఏ ఆయుధము ఉపయోగించకుండా మానవ వీరుడు నన్ను సంహరిస్తే నాకు శాప విమోచన కలుగుతుందని, అదేవిధంగా సుమంజరికి కూడా మానవ వీరుడి చేతిలో మరణం సంభవించిన వెంటనే శాప విముక్తి అవుతుందని చెప్పాడు. ఇక మిగిలింది ఆయన తపోదీక్ష భగ్నం కావటానికి కారణమైన మధురహాసిని. కుందేలు రూపంతో ఉన్న ఆమె 2 కళ్లల్లో ఒకేసారి 2 బాణాలను గుచ్చగల నేర్పరి అయిన విలుకాడి వల్ల శాప విమోచన కలుగుతుందని, అంతవరకు పగటిపూట శాపం అనుభవిస్తూ రాత్రిపూట నిజ రూపాలతో జీవించమని
మాకు శాప విమోచనను సెలవిచ్చాడా ముని. ఎంతో కాలంగా ఆ నదీ తీరంలో ఉంటూ ఒకనాటి రాత్రివేళ యోగిని కలుసుకుని నాకు త్వరగా శాప విమోచన కలిగే మార్గం చెప్పమని ప్రార్థించాను. ఆయన నాకు కొన్ని మంత్రశక్తులు ఇచ్చి రాత్రిపూట నన్ను శివపూజ చేయమని ఆదేశించారు. ఆ యోగి మరునాటి రాత్రి నుంచి నేను ఆ గ్రామంలోని జనాన్ని రాక్షసి అరుపులతో భయపెడుతూ గ్రామాన్ని రాత్రివేళ నిర్మానుష్యం చేసి నా పూజా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వచ్చాను. మొదట్లో అర్ధరాత్రి పూట కొందరు ఆకతాయి యువకులు నన్ను చూసి నా పూజకు విఘ్నం కలిగించబోగా వారిని జంతువులుగా మార్చాను. ఇది నా శాప వృత్తాంతం. నేటికి నీ వల్ల నాకు శాప విముక్తి కలిగింది. అందుకు ప్రత్యుపకారంగా నీకేం కావాలో కోరుకో అంటూ తన శాప వృత్తాంతం చెప్పటం ముగించింది గంధర్వకన్య మనోహరి. అంతా శ్రద్ధగా ఆలకించి, మనోహరి, నేను మంత్రహారం పొందటానికి శివపర్వత శ్రేణికి బయలుదేరాను. నేనక్కడికి చేరి నా సంకల్పం నెరవేర్చుకోవడానికి ఏదైనా సులువైన మార్గం చెప్పు అంటే అడిగాడు. గంధర్వకన్య కొద్ది క్షణాలు కళ్ళు మూసుకొని తెరిచి, మానవవీర, శివపర్వత శ్రేణిని సమీపించటం అంత తేలికైన పని కాదు. ఒకవేళ నువ్వు అక్కడికి చేరగలిగినా పరమేశ్వరి ఆలయాన్ని దర్శించ వీలులేని విధంగా దేవతలచే సృష్టించబడ్డ అనేకమైన అదృశ్య శక్తులు నిన్ను నిరోధిస్తాయి. నీవు తేలికగా అక్కడికి చేరి నీ సంకల్పం నెరవేర్చుకోవాలంటే నువ్వు ముందుగా మాయా అశ్వాన్ని సాధించవలసి ఉంటుంది. నీ సంకల్పం నెరవేర్చుకోవడానికి మాయా అశ్వమే చక్కటి సాధనం అంటూ చెప్పింది. మనోహరి, ఆ మాయా అశ్వం ఎక్కడుంది? దాన్ని ఎలా సాధించాలి అంటూ ఆత్రంగా అడిగాడు విజయధరుడు. మాయా అశ్వం గురించిన వివరాలు నాకు అంతగా తెలియవు. ఆ విషయంలో నీకు పూర్తి వివరాలు చెప్పగలది మా చెల్లెలు సుమంజరి మాత్రమే. యోగి ఆశ్రమానికి ఉత్తరంగా కొంత దూరంలో ఉన్న ఒక కొండ గుహలో రాక్షసి రూపంలో ఉన్న ఆమెకు శాప విమోచన కలిగించి మాయా అశ్వాన్ని గురించి అడిగి తెలుసుకో. కార్యసాధనలో నీకు ఉపయోగపడేటందుకు గాను నీకు కామరూప విద్యను ప్రసాదిస్తున్నాను అంటూ విజయధరుడికి కామరూప మంత్రాన్ని ఉపదేశించి అదృశ్యమైపోయింది గంధర్వకన్య మనోహరి. ఆమె అదృశ్యం కాగానే విజయధరుడు యోగిని తలుచుకుని తను కూడా అక్కడి నుంచి అదృశ్యమయ్యి ఆశ్రమం దగ్గర యోగి భజరంగుల ఎదుట ప్రత్యక్షమయ్యాడు. యోగి ప్రశంసలు ఆశీర్వాదాలు పొంది మిత్రులిద్దరూ తమ అశ్వాలను అధిరోహించి ఉత్తర దిశగా గంధర్వకన్య చెప్పిన కొండ గుహకేసి తమ అశ్వాలను దౌడు తీయిస్తూ బయలుదేరారు. నిర్విరామంగా పయనించి చీకటి పడే వేళకు గంధర్వకన్య చెప్పిన కొండ గుహకు చేరుకున్నారు. ఆ ప్రాంతమంతా చిన్న చిన్న కొండలతో రాళ్ల గుట్టలతో నిండి ఉంది. తెల్లవారిన తర్వాత గుహలో ప్రవేశించి ఆ రాక్షసి విషయం తేల్చుకోవాలనే ఉద్దేశంతో ఆ కొండల ప్రాంతంలోనే ఒక చోట విశ్రాంతిగా కూర్చున్నారు. కొంతసేపు గడిచిన తర్వాత ఒక చేత్తో కాగడాలు పట్టుకున్న కొంతమంది పిల్లజాతి యువకులు ఒక యువతిని తరుముతూ అటుగా వచ్చారు. వారు ముందు పరుగు తీస్తూ వస్తున్న ఒక అందమైన యువతి విజయధరుడు భజరంగుడు ఉండే చోటుకు వచ్చి వాళ్లను చూస్తూనే, నన్ను రక్షించండి, కాపాడండి, ఆ పిల్లజాతి వారు నన్ను చంపాలని చూస్తున్నారు అంటూ విజయధరుడి పక్కన నక్కి కూర్చుంది. అదే సమయంలో పెద్దగా అరుస్తూ కాగడాలు పట్టుకుని అక్కడికి వచ్చిన పిల్లజాతి యువకులు విజయధరుడి పక్కన నక్కి కూర్చున్న యువతిని చూసి, అదిగో రాక్షసి, పొడవండి, చంపండి, తగలబెట్టండి అంటూ గోలగా అరవటం ప్రారంభించారు. విజయధరుడి పక్కన కూర్చున్న యువతి వారి మాటలు అరుపులు వింటూనే ప్రాణభయంతో గజగజ వణికిపోయింది. విజయధరుడు ఆ పిల్లజాతి వారి ప్రయత్నానికి అడ్డుపడుతూ ఆ యువతిని ఎందుకు చంపాలనుకుంటున్నారని అడిగాడు. అందుకు ఆ పిల్లజాతి వారిలో ఒక దృఢకాయుడు ముందుకొచ్చి, ఇది మామూలు యువతి కాదు, రాక్షసి. రాత్రిపూట యువతి వేషంతో వచ్చి మా పిల్లజాతి యువకులను మోసంతో ఎత్తుకుపోయి ఆ కనిపించే కొండ గుహలో పెట్టుకు తింటోంది. ఎన్నో రోజులుగా కావలి కాస్తూ ఈ రోజుకు దీన్ని పట్టుకోగలిగాం. దాన్ని మాకు వదిలి మీరు పొండి, దీన్నెక్కడే నరికి తగలబెట్టేస్తాం అంటూ చెప్పాడు ఆ పిల్లజాతి దృఢకాయుడు. అతని మాటలు విన్న విజయధరుడు ఆ యువతి ముఖంలోకి పరిశీలనగా చూశాడు. దీనంగా ఉన్న ఆమె ముఖంలో గంధర్వ కన్య మనోహరి పోలికలు స్పష్టంగా కనిపించాయి. ఆమె మనోహరి చెల్లెలేనని గ్రహించాడు. ఆమెకు శాప విమోచన కలిగించాలంటే పగటిపూట రాక్షసి రూపంలో ఉన్నప్పుడు ఏ ఆయుధము లేకుండా పోరాడి చంపాలి.
ఏలోగా పిల్ల జాతి వారు ఆమెను బ్రతకనిచ్చేలా లేరు. అందుకని ముందుగా వారి బారి నుంచి ఆమెను రక్షించాలని నిర్ణయించుకుని, మీ అందరికీ మతిభ్రమ కలిగినట్టుంది, లేదంటే అందమైన యువతిని కళ్ళారా చూస్తూ కూడా రాక్షస అంటారేమిటి? మర్యాదగా యువతిని వదిలి మీ దారిన మీరు పొండి అంటూ వారిని గద్దించి పలికి వారితో పోరాటానికి సిద్ధంగా ఉన్నామన్నట్టు పక్కనే ఉన్న భజరంగుడికి సైగ చేసి హెచ్చరించాడు. భజరంగుడు అందుకు సిద్ధమేనన్నట్టు తల ఊపాడు. విజయధరుడి మాటలకు భిల్లజాతి దృఢకాయుడికి ఒళ్ళు మండుకొచ్చింది. ఈ యువతి రాక్షసో కాదో మాకు తెలుసు. ముందామెను మాకు అప్పగించి పక్కకి తప్పుకున్నారా సరే, లేదంటే దానితో పాటే మిమ్మల్ని కూడా నరికి తగలబెట్టాల్సి ఉంటుంది అన్నాడు హెచ్చరికగా భిల్లజాతి దృఢకాయుడు. శరణు కోరిన యువతిని మీకు అప్పగించే ప్రసక్తే లేదు అంటూ ఖచ్చితంగా చెప్పాడు. కళ్లల్లో నిప్పులు చెరుగుతూ తమ జాతి యువకులను ఉద్దేశించి, ఒరేయ్, ముందు వీణ్ణి నరకండిరా, తర్వాత దాని సంగతి చూద్దాం అంటూ పెద్దగా చెప్పాడు పిల్లనాయకుడు. ఆ మరుక్షణంలోనే విజయధరుడు భజరంగుడు కత్తులు దూసి వారి మీద కలయబడ్డారు. మిత్రులిద్దరికీ పిల్లజాతి యువకులకు మధ్య భయంకరమైన పోరాటం ప్రారంభమయ్యింది. అదే మంచి అవకాశంగా తీసుకుని ఆ యువతి అక్కడి నుంచి పారిపోయింది. ఒక పక్క విజయధరుడు, మరో పక్క భజరంగుడు విజృంభించి పోరాడుతూ ఆ యువకులను తీవ్రంగా గాయపరచసాగారు. అయితే అధిక సంఖ్యలో ఉన్న వారిని ఎదిరించి పారద్రోలటం సాధ్యం కాని పని అని గ్రహించిన విజయధరుడు నందముని ఇచ్చిన 3 భస్మ గుళికలలో ఒకదానిని తన మొలలో నుండి బయటకు తీసి నందమునిని తలుచుకుంటూ ఆ గుళికను ఆ పిల్లజాతి వారి మీదకి విసిరాడు. అది ఒక యువకునికి తగిలి నేల మీద పడుతూనే అక్కడ పెద్ద పేరుడు సంభవించింది. అక్కడ నేల 2 పాయలుగా విడిపోయి అగాధం ఏర్పడింది. కొందరు పిల్ల యువకులు ఆ అగాధంలో పడి బూడిదైపోయారు. మరికొందరు అగాధానికి అటుపక్క నుండి తమ గూడెం కేసి పారిపోయారు. తర్వాత చూస్తే తమను శరణు కోరిన యువతి ఆ చుట్టుపక్కల ఎక్కడా కనిపించలేదు. విజయధరుడు చిరునవ్వు నవ్వుకుంటూ ఒక కొండరాతిని ఆనుకుని విశ్రాంతిగా కూర్చున్నాడు. ఆ యువతి కనిపించకపోయేసరికి భజరంగుడు విజయధరుని పక్కకు వచ్చి కొండరాతిని ఆనుకుని కూర్చుంటూ, చూసావా మిత్రమా, మనం రక్షించిన ఆ యువతి బొత్తిగా సంస్కారం లేనిదల్లే ఉంది. మనకు కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది అన్నాడు. భజరంగుడికి ఆమె రాక్షసి అన్న సంగతి చెబుదామనుకుని అంతలోనే ఆలోచనను విరమించుకుని, పోనీలే భజరంగా, మనం ఆమె కృతజ్ఞతలను ఆశించి రక్షించలేదు కదా అన్నాడు విజయధరుడు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత అలాగే నిద్రపోయారు. తెల్లవారుజాము సమయంలో ఎవరో తనను తట్టి లేపేసరికి ఉలికిపడి మేల్కొన్న భజరంగుడు భిల్లజాతి వారి నుండి తాము రక్షించిన యువతి అతనికి ఎదురుగా చిరునవ్వు చిందిస్తూ కనిపించేసరికి ఆశ్చర్యచకితుడై చూస్తూ ఏదో అడగబోయాడు. ఆ యువతి అతన్ని మాట్లాడవద్దని పెదవుల మధ్య వేలుంచి సైగ చేస్తూ తన వెంట రమ్మని పిలిచింది. ఆ యువతి అందాన్ని చూసి ముగ్ధుడైన అతను మారు మాట్లాడకుండా విజయధరుడి ప్రక్క నుండి నెమ్మదిగా పైకి లేచి ఆ యువతి వెంట నడిచాడు. ఆమె భజరంగుడితో సహా కొండ మలుపుల్లోంచి కొంత దూరం వచ్చి ఒక చోట ఆగింది. కృతజ్ఞతలు కూడా తెలియచేయకుండా వెళ్లిపోయిన దానివి ఇప్పుడెందుకు వచ్చావు? చిరుకోపం నటిస్తూ అడిగాడు భజరంగుడు. నేనెక్కడికి పారిపోయాను? ఆ కొండ మలుపున నక్కి పిల్లజాతి వారితో నీ వీర విహారం చూస్తూనే ఉన్నాను. నీ అందానికి పరాక్రమానికి ముక్తురాలినై ఆ క్షణంలోనే నిన్ను ప్రేమించేశాను. అందుకే నీ మిత్రుడు నిద్రపోయే వరకు దాగి ఉండి ఇప్పుడు వచ్చాను. నిజం చెప్పు, నన్ను చూస్తే ప్రేమించి పెళ్లాడాలనిపించటం లేదు మీకు అంటూ ముద్దుగా అడిగిందా యువతి. ఆ ముద్దు మాటలకు పరవశించిపోయాడు భజరంగుడు. మా మిత్రుడున్నాడని నువ్వేం భయపడనక్కర్లేదు. అతనితో చెబితే మన పెళ్లి అతనే జరిపిస్తాడు అన్నాడు ఉత్సాహంగా. మీ మిత్రుడితో చెప్పే ముందు మనం ఆ కొండ గుహలోకి వెళ్లి మాట్లాడుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. నా వెంటరా అందా యువతి. కొండ గుహ అన్న మాట వింటూనే అదిరిపడ్డాడు. ఆ కొండ గుహలో భయంకరమైన రాక్షసి ఉందని, దాన్ని చంపడానికే తాము వచ్చామని విజయధరుడు చెప్పగా విన్నాడు. అదీగాక రాత్రి తమతో పోరాడిన భిల్లజాతి వారు ఆ యువతిని ఉద్దేశించి రాక్షసి అని చెప్పడం కూడా అతనికి గుర్తొచ్చింది. ఆ సమయంలో భజరంగుడు ఆ యువతిని ఏదో అడుగుదామనుకుంటూ ఉండగానే తెల్లవారిపోయి సూర్యుని ప్రథమ కిరణాలు ఆ ప్రాంతంలో ప్రసరించాయి. ఆ వెంటనే భజరంగుడికి ఎదురుగా నిలబడిన యువతి భీకరాకారంతో రాక్షసిగా మారిపోయింది. ఆ రూపం చూడగానే భజరంగుడి గుండెలు జల్లుమన్నాయి. అతను భయంతో
గజగజ వణుకుతూనే వరలో నుంచి కత్తి తీయబోయాడు. కాని అతని ప్రయత్నం నెరవేరక ఆ రాక్షసి అమాంతం భజరంగుణ్ణి ఎత్తుకుని కొండ గుహకేసి పరుగు తీసింది. ఆ రాక్షసి చేతుల్లో విలవిల్లాడుతున్న భజరంగుడు ప్రాణభయంతో, మిత్రమా, విజయధర, రక్షించు, రాక్షసి నన్ను ఎత్తుకుపోతోంది అంటూ బిగ్గరగా అరిచాడు. ఆ అరుపులు వింటూనే కొండరాతిని ఆనుకుని నిద్రపోతున్న విజయధరుడు ఉలిక్కిపడి మేల్కొని దిగ్గున లేచి నిలబడి భజరంగుడి అరుపులు వినిపిస్తున్న దిశగా కొండ గుహకేసి పరుగుదీశాడు. అయితే అప్పటికే భజరంగుడితో సహా కొండ గుహలో ప్రవేశించిన రాక్షసి ఆ గుహ ద్వారాన్ని పెద్ద బండరాతితో మూసేసింది. పరుగున అక్కడికి చేరుకున్న విజయధరుడు గుహ ద్వారాన్ని మూసి ఉన్న ఆ బండరాతిని తన శక్తితో బద్దలు కొట్టాలని ఎంతగానో ప్రయత్నించాడు. కానీ కత్తి దెబ్బలకు ఆ బండరాయి బద్దలు కాలేదు. విజయధరుడికి ఏం చేయటానికి తోచలేదు. ఆలోచించటానికి వ్యవధి లేదు. గుహ లోపలి నుండి భజరంగుడి అరుపులు దీనంగా వినిపిస్తున్నాయి. అదే సమయంలో అతనికి మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. తన మొలలో మిగిలి ఉన్న 2 భస్మ గుళికలలో ఒకటి తీసి ఆ బండరాతికేసి విసిరాడు. గుళిక బండరాతిని తాకుతూనే పెద్ద ప్రేరుడు సంభవించింది. ఆ బండరాయి భళ్ళున బద్దలయ్యి తునాతునకలైపోయింది. కొండ గుహలోకి మార్గం ఏర్పడింది. మెరుపులా గుహ లోపలికి చొరపడిన అతను అక్కడి దృశ్యం చూసి అదిరిపడ్డాడు. ఆ గుహ లోపల ఒకచోట భజరంగుడు వెల్లకిలా పడుకోబెట్టబడి ఉన్నాడు. అతను ఎటూ కదిలేందుకు వీలు లేకుండా అతని పొట్ట మీద పెద్ద బండరాయి పెట్టబడి ఉంది. దాని క్రింద నుండి గిజగిజలాడుతున్న భజరంగుడి చేతినొకదాన్ని ఓడబెరికి చప్పరిస్తోంది ఆ బ్రహ్మరాక్షసి. ఆ దృశ్యం చూస్తూనే కోపోద్రేకంతో నిలువెల్లా కంపించిపోయాడు. ఆ వెంటనే మెరుపులా గాల్లోకి ఎగిరి లాఘవంగా పల్టీలు కొడుతూ వచ్చి రాక్షసి నడుం మీద బలంగా తన్నాడు. ఆ తన్నుకు బోర్లా పడిపోయిన రాక్షసి లేచి నిలబడుతూనే క్రోధావేశంతో ఊగిపోతూ విజయధరుడి మీద విరుచుకుపడింది. అతన్ని 2 చేతులతో పైకెత్తి గుహ గోడకేసి కొట్టింది. విసురుగా గుహ గోడకు గుద్దుకొని కిందకు పడిపోయిన విజయధరుడికి శరీరంలోని ఎముకలన్నీ విరిగిపోయాయా అన్నంత బాధ కలిగింది. అదే సమయంలో ఆ రాక్షసి గుహలోని ఒక పెద్ద బండరాయిని తీసి విజయధరుడి మీదికి విసిరింది. ముంచుకొస్తున్న ప్రమాదాన్ని పసిగట్టిన విజయధరుడు మెరుపు వేగంతో పక్కకు దొర్లి శక్తినంట కూడగట్టుకుని లేచి నిలబడి గంధర్వకన్య మనోహరి తనకు ఇచ్చిన కామరూప విద్యతో తను కూడా భీకరాకారుడిగా మారిపోయాడు. కొంతసేపు ఆ రాక్షసితో విజృంభించి పోరాడిన అతను మెరుపులా గాల్లోకి లేచి పిడికిలి బిగించి ఆ రాక్షసి నడినెత్తిన బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు రాక్షసి కళ్ళు బైర్లు కమ్మి నేల మీద దబ్బున పడిపోయింది. అదే అదనుగా విజయుడు రాక్షస రూపం వదిలి తన రూపం పొంది మరోసారి గాల్లోకి ఎగిరి ఆ రాక్షసి కంఠం మీద మోకాలితో బలంగా పొడిచి చంపేశాడు. ఆమె చనిపోతూనే దాని శరీరం భగ్గున మండి బూడిదైపోయింది. ఆ స్థానంలో దివ్య ఆభరణాలు ధరించిన సుమంజరి ప్రత్యక్షమయ్యింది. ఆమె చిరునవ్వు మోముతో విజయధరుడి కేసి చూస్తూ, మానవ వీర, నాకు శాప విముక్తి కలిగించినందుకు కృతజ్ఞురాల్ని. మా సోదరి అయిన మనోహరి నిన్నెక్కడికి పంపినట్టు నా దివ్య దృష్టి వల్ల గ్రహించాను. మాయా అశ్వాన్ని గురించిన వివరాలు చెబుతాను విను. పూర్వం విశ్వంభరుడు అనే ఒక మహాశిల్పి ఒక శిలను ఎంతో ప్రతిభావంతంగా చెక్కి సుందరమైన అశ్వంగా మలిచాడు. ఆ అశ్వాన్ని చూస్తూనే అతనికి దాన్ని అధిరోహించి ఆకాశయానం చేయాలనే కోరిక పుట్టింది. అయితే శిలగా ఉన్న అశ్వం పరుగులు తీసేదెలా? విశ్వంభరుడు రేయింబవళ్లు యోచించి సృష్టికర్త అయిన బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేసి ఆయనను ప్రత్యక్షం చేసుకున్నాడు. ఆ విశ్వంభరుని ఎదుట ప్రత్యక్షమైన బ్రహ్మ ఏం వరం కావాలో కోరుకోమని అడిగాడు. అందుకు ఆయన బ్రహ్మకు భక్తిగా చేతులు జోడించి, సృష్టికర్త, అహోరాత్రాలు శ్రమించి నేను మలచిన శిల్పాశ్వం కోరినప్పుడు అదృశ్యమవుతూ ఆకాశయానం చేసే విధంగాను, నేల మీద నీటి మీద సమానంగా పరుగు తీసే విధంగాను, జలాంతర్భాగంలో కూడా జలచరాల కన్నా వేగంగా ఈదుతూ పయనించే విధంగాను, దీన్ని అధిరోహించిన మరుక్షణంలో వీరత్వంతో పోరాడే విధంగాను అనుగ్రహించి ఈ శిలాశ్వాన్ని సజీవాశ్వంగా మార్చుదేవా అంటూ వేడుకున్నాడు. అతను కోరిన విధంగానే బ్రహ్మదేవుడు అతనికి వరం ఇచ్చి, విశ్వంభర, సృష్టిలో ఇంతవరకు ఇటువంటి విచిత్రమైన మాయా అశ్వం కలిగిన వారెవ్వరూ లేరు. దుష్టుల కళ్ళు ఎప్పుడూ ఇటువంటి వాటి మీదే ఉంటాయి. అందువల్ల అశ్వాన్ని నుదుట తాకితే మాయా అశ్వంగా మారే విధంగాను,
ముందరి పాదాలను తాకితే శిల్పాశ్వంగాను అనుగ్రహిస్తున్నాను. ఈ అశ్వం దుష్టులకు దక్కని విధంగా తగు జాగ్రత్త వహించు అని చెప్పి విశ్వంభర శిల్పిని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు బ్రహ్మ. ఆ మరుక్షణంలో అతను ఉత్సాహంగా తన శిల్పాశ్వాన్ని సమీపించి దాని నుదుట మృదువుగా స్పర్శించాడు. ఆ వెంటనే ఆ శిల్పాశ్వం సజీవాశ్వంగా మారిపోయింది. తెల్లని పాలనొరగ వంటి దేహంతో ఉండి బంగారంతో తయారు చేయబడ్డ జీను కళ్యాలు కలిగి వింత కాంతులు వెదజల్లుతున్న అశ్వాన్ని చూసి ఎంతో సంబరపడ్డాడు అతను. ఆ వెంటనే మాయాశ్వాన్ని అధిరోహించి ఆకాశయానం చేస్తూ మేఘమండలంలో విహరించాడు. నీటి మీద అశ్వాన్ని పరుగులు తీయించాడు. జలాంతర్భాగానికి పోయి జలచరాల కన్నా వేగంగా అశ్వాన్ని పయనింపచేసి ఆనందించాడు. అయితే దుష్టుల కళ్ళు ఎప్పుడూ అద్భుతమైన వాటి మీదనే ఉంటాయని బ్రహ్మదేవుడు చెప్పిన మాట అక్షరాల నిజమయ్యింది. మాయావి అయిన ఒక రాక్షస మాంత్రికుని కన్ను మాయాశ్వం మీద పడింది. విశ్వంభరుడి నుండి ఆ మాయాశ్వాన్ని ఎలాగైనా పొందాలని యోచన చేయని ఆరంభించాడు ఆ రాక్షస మాంత్రికుడు అంటూ మాయాశ్వాన్ని గురించిన వివరాలు చెప్పడం అంతటితో ఆపేసింది గంధర్వకన్య సుమంజరి. ఈ మాటలన్నీ శ్రద్ధగా ఆలకిస్తున్న విజయధరుడు ఆ తర్వాత ఏం జరిగింది? మాంత్రికుని యత్నం ఫలించిందా అంటూ అతను మాయాశ్వాన్ని పొందగలిగాడా అంటూ ఆత్రంగా ప్రశ్నించాడు. కాని సుమంజరి చిన్న నిట్టూర్పు విడిచి, క్షమించు మానవవేరా, మాయాశ్వాన్ని గురించి మా తండ్రి గారు చెబుతూ ఉండగా నేను ఇంతవరకు మాత్రమే విన్నాను. మిగిలిన పూర్తి వివరాలు మా చెల్లెలు మధురహాసినికి తెలుసు. ఈ కొండలకు అవతలి ప్రక్కనున్న అడవిలో కుందేలు రూపంతో ఉన్న మధురహాసినికి శాప విముక్తి కలిగించావంటే మాయాశ్వం గురించిన పూర్తి వివరాలు ఆమె నీకు చెబుతుంది. నీకు అపూర్వమైన ఒక వింటిని 2 దివ్య బాణాలను ఇస్తాను. వాటిని కుందేలు రూపంలో ఉన్న మధురహాసిని కళ్లల్లో గుచ్చి ఆమె శాప విమోచనను కలిగించి మాయాశ్వాన్ని గురించిన పూర్తి వివరాలు తెలుసుకో. మహావీరుడవైన నీకు విజయం తప్పక కలుగుతుంది అంటూ తన 2 చేతులను గాల్లోకి చాచి ఏవో మంత్రాలు చెప్పించింది సుమంజరి. ఆ మరుక్షణంలోనే ఆమె చేతుల్లో ఒక విల్లు 2 బాణాలు ప్రత్యక్షమయ్యాయి. విజయధరుడికి వాటినిచ్చింది. ఆసరికే బండరాతి క్రింద నలిగిపోయి ప్రాణాలను కోల్పోయిన తన మిత్రుడు భజరంగుడిని, సుమంజరి, నీ కారణంగా ప్రాణాలు కోల్పోయిన నా మిత్రుణ్ణి సజీవుణ్ణి చెయ్యి. ఎన్నో శ్రమలకు ఓర్చుకుంటూ అతను నా వెంట వచ్చాడు. అతడు లేకుండా ముందుకు పయనించటానికి నా మనసు అంగీకరించటం లేదు అంటూ కోరాడు. సుమంజరి చిరు మందహాసం చేస్తూ భజరంగుడి మీద పడి ఉన్న బండరాతిని మాయం చేసి తన చేతిని అతని చుట్టూ గాల్లో ముమ్మారు తిప్పి అదృశ్యమైపోయింది. ఆ వెంటనే భజరంగుడు నిద్ర మేల్కొన్నట్లు లేచి కూర్చున్నాడు. రాక్షసి ఓడ పెరిగి నమిలేసిన అతని చేయి కూడా తిరిగి యథాప్రకారం ఉండటంతో భజరంగుడు అమితంగా ఆశ్చర్యపడుతూ, మిత్రమా, రాక్షసి ఏమయ్యింది? మళ్ళీ నేను ఎలా బ్రతికాను? రాక్షసి ఓడ పెరిగి నమిలేసిన నా చెయ్యి ఎలా వచ్చింది అంటూ ఆత్రంగా ప్రశ్నల వర్షం కురిపించాడు. విజయధరుడు చిరునవ్వు నవ్వుతూ భజరంగుడి భుజం తట్టి, అన్ని విషయాలు తర్వాత చెబుతాను. ముందు మనం ఈ కొండల ప్రదేశానికి అవతల ఉన్న అడవిలో ప్రవేశించాలి. బయలుదేరు అంటూ అతనితో పాటు ఆ కొండ గుహ బయటికి వచ్చాడు. ఆ కొండల మధ్య అక్కడక్కడ పెరిగి ఉన్న మొక్కల్ని, గడ్డి పరకల్ని పీక్కుని తింటూ కనిపించాయి వారి అశ్వాలు. మిత్రులిద్దరూ తమ అశ్వాలను అధిరోహించి ఆ కొండ మలుపుల్లో నుంచి దౌడు తీయిస్తూ ముందుకు సాగిపోయారు. సాయంత్రపు వేళకల్లా ఆ కొండల ప్రాంతాన్ని దాటి దానికి అవతలనున్న అడవిలో ప్రవేశించారు. ఆ అడవి మధ్యలో ఒక చెట్టుకు అశ్వాలను కట్టేసి చెట్టెక్కి కూర్చుని ఆ చుట్టుపక్కల కుందేలు జాడ కనిపిస్తుందేమోనని దృష్టిని సారించి చూశారు. ఆ చెట్టుకు సమీపంలో లేత మొక్కలను తింటూ వెచ్చలవిడిగా గెంతుతూ ఆడుకుంటున్న కుందేళ్ల గుంపు కనిపించింది. అయితే అందులో శాపగ్రస్తురాలయ్యి కుందేలు రూపంతో ఉన్న మధురహాసిని ఏదో ఎలా తెలుసుకోవాలన్న సమస్య ఎదురైంది అతనికి. వింటిని ఎక్కుపెట్టిన బాణాలను వదలకుండా ఆలోచించటం ప్రారంభించాడు. అదే సమయంలో, మిత్రమా, అటు చూడు అంటూ ఒక దిశలో వేలు ముందుకు చాపి చూపించాడు భజరంగుడు. అతను చూపించిన దిశకేసి చూసిన విజయధరుడికి బంగారు రంగు దేహంతో మెలమెల మెరుస్తూ అటుకేసి పరుగులు తీస్తూ వస్తున్న ఒక అందమైన కుందేలు పిల్ల కనిపించింది. దాన్ని చూడగానే విజయధరుడి సమస్య ఇట్టే తీరిపోయింది. ఆశ్చర్యపోతూ ఏదో అడగబోతున్న భజరంగుడిని చప్పుడు చేయవద్దని సైగ చేసి చెప్పాడు. భజరంగుడు నిశ్శబ్దంగా ఉండిపోయాడు.
ఆసరికే లేత గడ్డి పరకలను ఏరుకుని తింటూ ఆ చెట్టు సమీపానికి వచ్చింది బంగారు రంగు కుందేలు పిల్ల. విజయధరుడు ఊపిరి బిగబెట్టి వింటికి 2 బాణాలు సంధించి కాంతిగా మెరుస్తున్న ఆ కుందేలు పిల్ల కళ్ళకేసి గురి చూస్తూ వదిలాడు. మెరుపు తీగలా దూసుకుపోయిన ఆ బాణాలు సూటిగా వెళ్లి ఆ పిల్ల 2 కళ్లల్లో గుచ్చుకున్నాయి. ఆ బాణాలు తగిలిన విసురుకు కుందేలు పిల్ల కొంత దూరం తూరిపడి విలవిల తన్నుకుంటూ ప్రాణాలు విడిచింది. విజయధరుడు భజరంగుడితో సహా చెట్టు దిగి అక్కడికి చేరుకునేసరికి చచ్చిపోయిన కుందేలు శరీరం భగ్గున మండి బూడిదయ్యి ఆ స్థానంలో దివ్యాభరణాలు ధరించిన 3వ గంధర్వకన్య మధురహాసిని ప్రత్యక్షమయ్యింది. ఆ వెంటనే మనోహరి సుమంజర్లు కూడా చిరునవ్వులు చిందిస్తూ అక్కడ ప్రత్యక్షమయ్యి ఒకరినొకరు ప్రేమగా కౌగలించుకున్నారు. తర్వాత సుమంజరి మధురహాసిని ఉద్దేశించి తనకెదురుగా నిలబడి ఉన్న విజయధరుణ్ణి చూపిస్తూ, చెల్లి, మన ముగ్గురికి శాప విముక్తి కలిగించిన మహావీరుడు ఇతడే. ఇతడి సంకల్పం నెరవేరడానికి మాయా అశ్వం పొందవలసి ఉంది. దానిని గురించిన కొన్ని వివరాలు నేను చెప్పాను. మిగిలిన వివరాలు నువ్వు చెప్పు అంటూ చెప్పింది సుమంజరి. మధురహాసిని కలువ పువ్వు వికసించినట్టుగా మధుర మందహాసం చేస్తూ, మానవ వీర, శాప విముక్తి కలిగించినందుకు నీకు నా కృతజ్ఞతలు. మా సోదరి సుమంజరి చెప్పగా మిగిలిన మాయాశ్వాన్ని గురించిన పూర్తి వివరాలు చెబుతాను విను. విశ్వంభరుడి నుండి మాయాశ్వాన్ని ఎలాగైనా పొందాలని తీవ్రంగా యోచించిన రాక్షస మాంత్రికుడు ఒకనాడు ప్రత్యక్షంగా విశ్వంభరుణ్ణి కలుసుకుని మాయాశ్వాన్ని తనకు ఇచ్చినట్లయితే అనేక అద్భుత మంత్ర విద్యలు అతనికి ఇస్తానని ఆశ చూపించి అడిగాడు. కాని విశ్వంభరుడు అందుకు సుతరాము సమ్మతించలేదు. మంచిగా మాయాశ్వాన్ని తనకు ఇవ్వకపోయినట్టయితే బలవంతంగానైనా మాయాశ్వాన్ని అపహరించుకుపోతానని బెదిరించాడు. అతని బెదిరింపులకు ఏమాత్రం లొంగకుండా మాయాశ్వాన్ని అధిరోహించి మాంత్రికుణ్ణి ఎదిరించి తగిన బుద్ధి చెప్పి పంపాలన్న ఆలోచనతో అశ్వాన్ని అధిరోహించబోయే ప్రయత్నం చేశాడు. అయితే విశ్వంభరుడు అశ్వాన్ని అధిరోహించక ముందే రాక్షస మాంత్రికుడు తన మంత్రఖడ్గంతో విశ్వంభరుడి గుండెల్లో పొడిచి పెద్ద వికటాట్టహాసం చేసి మాయాశ్వాన్ని అపహరించే ఉద్దేశంతో దాని కళ్ళాలు పట్టుకున్నాడు. కత్తిపోటు తిని నేల మీద విలవిల్లాడుతున్న విశ్వంభరుడు ప్రాణాలు కోల్పోయే ముందు మాయాశ్వం యొక్క ముందరి కాళ్ల పాదాలను తాకి దాన్ని శిలాశ్వంగా మార్చేసి మరణించాడు. తన కళ్ల ముందే శిలాశ్వంగా మారిపోయిన మాయాశ్వాన్ని తిరిగి సజీవాశ్వంగా చేయటం ఎలాగో తెలియని మాంత్రికుడు కోపంతో పళ్ళు పటపట కొరుకుతూ చేసేది లేక ఆ శిలాశ్వాన్ని అలాగే తన స్థావరానికి తరలించుకుపోయాడు. ఎంత ప్రయత్నించినా ఎన్ని మంత్రాలు ప్రయోగించినా అతడికి శిలాశ్వాన్ని మాయాశ్వంగా చేయటం చేత కాలేదు. ఆ తర్వాత ఆ రాక్షస మాంత్రికుడు చనిపోతూ తన కుమారుడైన క్రూరుడు అనే పేరు గలవాడికి తన మంత్రశక్తినంతా ఇచ్చి ఎలాగైనా శిలాశ్వాన్ని మాయాశ్వంగా మార్చే ప్రయత్నం చేయమని చెప్పి చనిపోయాడు. క్రూర రాక్షస మాంత్రికుడు పేరుకు తగ్గట్టు పరమ క్రూరుడు. అతను శిలాశ్వాన్ని మాయాశ్వంగా మార్చే ఉపాయం చెప్పమంటూ ఎందరో మునులను యోగులను క్రూరంగా హింసించటం ప్రారంభించాడు. అయితే జ్ఞాన సంపన్నులైన మునులు యోగులు శిలాశ్వాన్ని మాయాశ్వంగా మార్చే విధానం తెలిసి కూడా దుష్టుడైన ఆ క్రూర మాంత్రికుడికి ఎవ్వరూ చెప్పలేదు. అందుకుగాను క్రూరుడు మునులను యోగులను చెరసాలలో బంధించి ఉంచి నానా హింసలు పెడుతున్నాడు. శిలాశ్వం ప్రస్తుతం వాడి స్థావరంలోనే ఉంది. వాడి స్థావరం ఈ అరణ్యానికి ఉత్తరంగా ఉన్న సుప్రజ రాజ్యానికి అవతలి సరిహద్దుల్లో ఉన్న కొండరాతి గుహలో ఉంది. నువ్వు ఎలాగైనా అక్కడికి చేరుకుని శిల్పాశ్వాన్ని నుదుటున తాకి మాయాశ్వంగా మార్చి వెంటనే దాన్ని అధిరోహించు. అప్పుడు క్రూరమాంత్రికుడి మంత్రశక్తులు నిన్నేమి చేయలేవు. వాణ్ణి సంహరించి వాడి చెరలో ఉన్న మునులను యోగులను విడిపించావంటే వారి ఆశీర్వాద బలంతో నీ సంకల్పాన్ని మరింత సులువుగా నెరవేర్చుకోగలుగుతావు. నీకు శుభం కలుగుతుంది, వెళ్ళిరా అని చెప్పింది 3వ గంధర్వకన్య అయిన మధురహాసిని. 3 గంధర్వకన్యలు తమ మంత్రశక్తులను ఒక్కటిగా కేంద్రీకరించి ఒక మంత్ర ఖడ్గాన్ని సృష్టించి విజయధరునికి ఇచ్చి అక్కడి నుంచి అదృశ్యమైపోయారు. వాళ్ళ అదృశ్యం కాగానే విజయధరుడి చేతిలో ఉన్న సుమంజరి ఇచ్చిన విల్లు కూడా అదృశ్యమైపోయింది. మిత్రులిద్దరూ అశ్వాలను కట్టి ఉంచిన చెట్టు దగ్గరకు తిరిగి వచ్చి వాటిని అధిరోహించి మధురహాసిని చెప్పిన సుప్రజ రాజధానికేసి దౌడు తీయించారు. వారం రోజుల పాటు నిర్విరామంగా పయనించి సుప్రజ రాజధాని నగరంలో ప్రవేశించారు.
మిత్రులిద్దరూ ఆ రాత్రి సుప్రజ రాజధాని నగరపు సత్రం గదిలో విశ్రాంతి తీసుకుని నిద్రకు ఉపక్రమించారు. భజరంగుడు త్వరగానే నిద్రపోయాడు. విజయధరుడు మాత్రం క్రూర మాంత్రికుడి స్థావరం ఎలా చేరుకోవాలి, చేరుకున్న తర్వాత శిల్పాశ్వాన్ని మాయాశ్వంగా మార్చి అతన్ని ఎలా సంహరించాలి అన్న విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఒక పథకాన్ని రూపొందించుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ సమయంలో తను గది బయట సత్రంలో ఏవో మాటలు వినిపించాయి. ఈ రోజు సత్రంలో విదేశీయులు ఎవరైనా బస చేశారా అని అడుగుతోంది ఒక మగ గొంతు సత్రం అధికారిని. చిత్తం సేనాని గారు, మెరికల్లాంటి 2 యువకులు ఆ గదిలో నిద్రపోతున్నారు. మీరు సైనికులతో వచ్చి ఉంటే వారిని బంధించి తీసుకుపోవచ్చును అని చెబుతున్నాడు సత్రం అధికారి. సైనికులు సత్రం బయటనే ఉన్నారు. మీరు వెళ్లి వారిని పిలిచి తలుపులు తెరవమని చెప్పండి అన్నాడు సేనాని. చెవులు రిక్కించి వారి సంభాషణ అంతా శ్రద్ధగా ఆలకిస్తున్న విజయధరుడు ఏం జరగబోతోందో చూద్దామని ఎదురు చూస్తూ నిద్రపోతున్న భజరంగుణ్ణి నెమ్మదిగా తట్టి లేపి చప్పుడు చేయవద్దని సైగ చేసి చెప్పాడు. అదే సమయంలో సత్రం అధికారి వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్న గది తలుపులు తట్టి పిలిచాడు. విజయధరుడు తలుపులు తెరిచి ఏమీ తెలియనట్టు విషయం ఏమిటని సత్రం అధికారిని ప్రశ్నించాడు. ఆయన ఏదో చెప్పబోతున్నంతలో సేనాని సైనికులను వెంట పెట్టుకుని అక్కడికి వచ్చి, ఏయ్, మిమ్మల్ని మహారాజు గారు తీసుకురమ్మన్నారు, నడవండి అంటూ దబాయింపుగా గద్దించాడు. అప్పుడు విజయధరుడు కల్పించుకుని, మేము నీ వెంట రావాలంటే నువ్వు కారణం తప్పకుండా చెప్పాలి, లేదంటే మమ్మల్ని బంధించే ప్రయత్నం విరమించుకుని తిరిగి వెళ్ళిపో. అలా కాకపోతే నీకు నీ సైనికులకు అనవసరంగా దేహశుద్ధి చేయాల్సి ఉంటుంది అన్నాడు. విజయధరుడి మాటలకు రోషంతో కోపం ముంచుకొచ్చింది సేనానికి. ఆ వెంటనే వారిని బంధించమని భటులకు ఆజ్ఞాపిస్తూ తను కూడా కత్తి దూసి వారి మీదకి దూకాడు. అందుకు సిద్ధంగా ఉన్న స్నేహితులిద్దరూ తమ కత్తుల్ని దూసి వారిని ఎదుర్కొన్నారు. కొంతసేపటికల్లా సేనాని భటులు వారి చేతిలో చిత్తుగా ఓడిపోయి గాయమైన శరీరాలతో సత్రంలో నుంచి పారిపోయారు. వీర విహారం చేస్తూ విజృంభించి పోరాడిన ఆ యువకులిద్దరి పరాక్రమానికి బిత్తరపోయి చూస్తున్న సత్రం అధికారి గజగజ వణికిపోతూ ఒక మూల నిలబడిపోయాడు. విజయధరుడు కత్తిని వరలో ఉంచి ఆ సత్రం అధికారిని సమీపించి, రుచికరమైన భోజనం పెట్టి మా ఆకలి తీర్చిన వాడివి, నిన్నేమీ చేయనులే. ఇలా వచ్చి ఆ సేనాని మమ్మల్ని ఎందుకు బంధించపోయాడో చెప్పు అంటూ అడిగాడు. విజయధరుడు అభయం ఇచ్చిన తర్వాత సత్రం అధికారిలో భయం కొంత తగ్గింది. అతను మూల నుండి బయటికి వచ్చి, బాబు, ఇది మేము మా రాజుగారు కావాలని చేస్తున్న దుర్మార్గపు పని కాదు. పొలిమేరల కవతల ఉన్న దుష్ట మాంత్రికుడు ఒకడు స్థావరం ఏర్పరచుకుని ఉన్నాడు. వాడేదో క్షుద్రదేవతోపాసన తలపెట్టి యువకులను బలిపెడుతున్నాడంట. అందుకని వారానికి ఒక యువకుణ్ణి వాడి దగ్గరకు పంపమని, అలా చేయకపోతే తన మంత్రశక్తితో రాజ్యాన్నంతా ధ్వంసం చేస్తానని మా మహారాజు గారిని కలుసుకుని హెచ్చరించాడు. వాడిని ఎదిరించే శక్తి లేక మా మహారాజు గారు సత్రంలో బస చేస్తున్న విదేశీ యువకులను పట్టి బంధించి వారానికి ఒక యువకుని చొప్పున వాడి దగ్గరకు పంపుతున్నారు. ఇది నాయన మిమ్మల్ని బంధించడానికి కారణం అంటూ చెప్పాడు సత్రం అధికారి. అతను చెప్పింది విన్న తర్వాత ఇదంతా చేస్తున్నది క్రూర రాక్షస మాంత్రికుడేనన్న విషయం గ్రహించాడు విజయధరుడు. ఆ వెంటనే విజయధరుడికి ఒక మెరుపు లాంటి ఆలోచన కలిగింది. అప్పటికప్పుడే భజరంగుణ్ణి వెంట పెట్టుకుని సత్రం అధికారి సహాయంతో ఆ దేశపు మహారాజును కలుసుకుని తనను రాక్షసుడి దగ్గరకు పంపమని, తాను రాక్షసుడిని సంహరించి సుప్రజారాజ్యానికి వాడి భయం లేకుండా చేస్తానని చెప్పాడు. మహారాజు కిందకు అంగీకరించి తెల్లవారగానే విజయధరుణ్ణి పెద్ద పెద్ద రంధ్రాలు గల జల్లెడ లాంటి ఒక పెద్ద పెట్టెలో పడుకోబెట్టి క్రూర రాక్షస మాంత్రికుని స్థావరానికి పంపే ఏర్పాట్లు చేశాడు. ఒక భటుడి వేషంలో భజరంగుడు కూడా ఆ పెట్టెను మాంత్రికుడి స్థావరానికి తీసుకువెళ్లే భటుల వెంట బయలుదేరాడు. భటులు ఆ పెట్టెను గుర్రాలపై మోసుకుంటూ సుప్రజారాజ్యపు సరిహద్దుల్లో గల లోయలోనికి తీసుకుపోయి క్రూర రాక్షస మాంత్రికుని గుహ ముందుంచి అక్కడ సింహద్వారానికి అడ్డుగా ఉన్న పెద్ద బండరాతి మీద ఏవో శబ్దాలు చేసి అక్కడి నుంచి దూరంగా పోయి ఆ లోయలోనున్న ఒక చెట్టు కింద నిలబడ్డారు. భజరంగుడు కూడా వారితో పాటు చెట్టు కింద నిలబడ్డాడు. అందరూ చూస్తూ ఉండగానే గుహ ద్వారానికి అడ్డుగా ఉన్న బండరాయి పెద్దగా శబ్దం చేస్తూ మధ్యకు కోసిన గుమ్మడికాయ చెక్కల్లా రెండుగా విడిపోయి గుహ లోపలికి మార్గం ఏర్పడింది. ఆ వెంటనే అక్కడున్న పెట్టె దానంతట అదే పైకి లేచి గాల్లో తేలుకుంటూ గుహలోకి వెళ్లిపోయింది. ఆ వెంటనే రెండుగా విడిపోయిన బండరాయి మళ్లీ
పెద్దగా శబ్దం చేస్తూ అతుక్కుపోయింది. ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయిన భజరంగుణ్ణి అక్కడే వదిలి తమ దారిన తాము వెళ్లిపోయారు రాజభటులు. గాల్లో తేలుతూ వస్తున్న పెట్టెను చూస్తూనే క్రూర రాక్షస మాంత్రికుడు పెద్దగా వికటాట్టహాసం చేస్తూ ఆ పెట్టెను సరాసరి తన పూజా మందిరంలోకి తీసుకుపోయాడు. ఆ విశాలమైన కొండరాతి గుహలో ఒక పక్క పెద్ద క్షుద్ర దేవత విగ్రహం ఉన్న పూజా మందిరం ఉంది. మరో పక్క రాజాంతఃపురం మందిరంలో అలంకరించబడ్డ మాంత్రికుని విశ్రాంతి మందిరం, ఇంకో పక్క మునులను యోగులను బంధించి ఉంచిన చీకటి చెరసాల ఉన్నాయి. గాల్లో తేలుతూ పూజా మందిరంలోకి వచ్చిన పెట్టె క్షుద్రదేవత విగ్రహం ముందు కిందికి దిగింది. క్రూర రాక్షస మాంత్రికుడు ఆ పెట్టెను తెరిచి చూస్తూనే అదిరిపడ్డాడు. అతను అనుకుంటున్నట్లుగా ఆ పెట్టెలో యువకుడు ఉండటానికి బదులుగా తెల్లటి పొడుగాటి గడ్డం, జడలు పెరిగిన ఒక సాధువు పడుకుని ఉండి కనిపించాడు. తనను పెట్టెలో పెట్టి మూత పెట్టిన తర్వాత విజయధరుడు తనకు గంధర్వకన్య ఇచ్చిన కామరూప విద్యతో సాధువుగా మారిపోయాడు. యువకునికి బదులుగా ఆ పెట్టెలో వృద్ధ సాధువు కనిపించగానే ఆశ్చర్యచకితుడైన క్రూర రాక్షస మాంత్రికుడు, ఎవరు నువ్వు? ఈ పెట్టెలోకి ఎలా వచ్చావు? ఇందులో ఉండాల్సిన యువకుడు ఏమయ్యాడు అని అడిగాడు. వృద్ధ సాధువు రూపంలో ఉన్న విజయధరుడు చిరునవ్వు నవ్వుతూ ఆ పెట్టెలో నుంచి లేచి నిలబడి మాంత్రికుడి కేసి చూస్తూ, క్రూర రాక్షస మాంత్రిక, నేను సర్వం తెలిసిన మహామునిని. శిలాశ్వాన్ని మాయాశ్వంగా మార్చి నీ కోరిక తీర్చాలనే ఉద్దేశంతో యువకుని రూపంతో రాజభటులకు చిక్కి ఈ పెట్టెలో పడుకున్న వెంటనే నా రూపం పొంది ఇక్కడికి చేరుకున్నాను అని చెప్పాడు. తన పేరు చెప్పడమే కాక తన మనసులోని కోరికను కూడా బయటకు వెల్లడించటంతో ఆ సాధువు సర్వం తెలిసిన మహామునేనన్న నమ్మకం కలిగింది ఆ మాంత్రికుడికి. అయినా అతనికి ఒక సందేహం కలిగింది. నువ్వు సర్వం తెలిసిన మహామునివేనన్న విషయం ఒప్పుకుంటాను, కానీ నాకు సహాయపడాలన్న ఆలోచన నీకెందుకు వచ్చింది అని అడిగాడు. వృద్ధ సాధువు రూపంలో ఉన్న విజయధరుడు చిరునవ్వు నవ్వుతూ, ఎందరో మునులు యోగులు నీకు సహాయపడి నీ కోరిక తీర్చడానికి నిరాకరించినందువల్ల నీకిలాంటి సందేహం కలగటం సహజమే. నేను అహింసావాదిని. నువ్వు శిలాశ్వాన్ని అశ్వంగా మార్చే ప్రయత్నంలో మునులను యోగులను హింసిస్తున్నావని, యవ్వనవంతులైన యువకులను బలిపెడుతున్నావని తెలుసుకుని నీకు సహాయపడి వాటిని విరమింపచేయటానికి నేనిక్కడికి వచ్చాను. మునులను యోగులను విడుదల చేసి యువకులను బలిపెట్టే ప్రయత్నం మానుకుంటానని మాట ఇస్తే నేను శిలాశ్వాన్ని మాయాశ్వంగా మారుస్తాను, ఏమంటావు అని అడిగాడు వృద్ధ సాధు రూపంలో ఉన్న విజయధరుడు. క్రూర రాక్షస మాంత్రికుడు అతని మాటలు వింటూనే సంతోషంతో పొంగిపోతూ, మహాముని, శిలాశ్వాన్ని మాయాశ్వంగా మార్చేటట్టయితే మీరు చెప్పినట్టే చేస్తానని మాట ఇస్తున్నాను. నా వెంట వచ్చి శిలాశ్వాన్ని మాయాశ్వంగా మార్చండి అన్నాడు. ఆ తర్వాత వృద్ధ సాధు రూపంలో ఉన్న విజయధరుణ్ణి వెంట పెట్టుకుని మునులను యోగులను బంధించి ఉంచిన చీకటి చెరసాల దగ్గరకు తీసుకుపోయాడు. ఆ చెరసాల ముందరి భాగంలో బల్లపరుపుగా ఉన్న ఒక ఎత్తైన రాతి బండ మీద నిలబెట్టబడి ఉంది ఆ శిలాశ్వం. దాన్ని చూస్తూనే వృద్ధ సాధువు రూపంలో ఉన్న విజయధరుడిలో ఉత్సాహం పొంగి ఉరకలు వేసింది. అతను అశ్వాన్ని సమీపిస్తూనే దాని మీదకి ఎగిరి కూర్చుని కనులు మూసుకుని విశ్వంభరుణ్ణి తలుచుకుని దాని నుదుటిన మృదువుగా స్పర్శించాడు. ఆ మరుక్షణంలోనే ఆ శిలాశ్వం సజీవ మాయాశ్వంగా మారటం చూస్తూనే క్రూర రాక్షస మాంత్రికుడు సంతోషం పట్టలేక బిగ్గరగా నవ్వుతూ, మహాముని, నువ్వు సర్వశక్తి సంపన్నుడవని ఇప్పుడు పూర్తిగా అంగీకరిస్తున్నాను. అశ్వాన్ని దిగి దాన్ని నాకు అప్పగించు అని అడిగాడు. ఆ వెంటనే వృద్ధ సాధు రూపంలో ఉన్న విజయధరుడు చిరునవ్వు నవ్వుతూ, మూర్ఖుడా, నీ వంటి దుష్ట మాంత్రికుడికి అప్పగించటానికి కాదు ఈ అశ్వాన్ని సజీవాశ్వంగా మార్చింది. నేను నీవనుకుంటున్నట్లుగా మునిని కాదు, చంద్రావతి రాజ్య రాజకుమారుణ్ణి. విజయధరుడు నా పేరు. నీ ఆట కట్టించటానికి వచ్చాను అని వృద్ధ సాధు రూపం వదిలి తన రూపం పొందాడు విజయధరుడు. తన కళ్ల ముందే సాధువు యువకుడుగా మారిపోవటం చూసి క్రూర రాక్షస మాంత్రికుడు అదిరిపడి క్రోధావేశంతో పళ్ళు పటపట కొరుకుతూ భయంకర వికటాట్టహాసం చేస్తూ, శిలాశ్వాన్ని మాయాశ్వంగా మార్చినంత మాత్రాన నువ్వు నా స్థావరం నుండి తప్పించుకోలేవు. నీకు చావు ముంచుకొచ్చే నా గుహలోకి వచ్చి నాతో ఆటలాడుతున్నావు. నిన్ను చంపి మాయాశ్వాన్ని నా సొంతం చేసుకుంటాను అని చెప్పి
మొలలో నుంచి తన మంత్రదండాన్ని తీసి గాల్లో ఆడిస్తూ విజయధరుడి మీద ఏవో మంత్రాలు ప్రయోగించాడు. అయితే అతను మాయాశ్వాన్ని అధిరోహించి ఉండటం వల్ల అతని మీద క్రూర రాక్షస మాంత్రికుడు ప్రయోగించిన మంత్రాలేవి ఫలించలేదు. ఆ వెంటనే క్రూర రాక్షస మాంత్రికుడు ఒక అశ్వాన్ని సృష్టించుకుని దాన్ని అధిరోహించి తన మంత్రదండాన్ని ఖడ్గంగా మార్చుకుని విజయధరుడి మీద పోరాటానికి తలపడ్డాడు. విజయధరుడు కూడా గంధర్వ కన్యలు ముగ్గురు తమ మంత్రశక్తితో సృష్టించి ఇచ్చిన మంత్ర ఖడ్గాన్ని వరలో నుంచి దూసి మాంత్రికుడిని ఎదుర్కొన్నాడు. మాయా అశ్వాన్ని అధిరోహించి ఉన్న విజయధరుడికి తాను సృష్టించుకున్న అశ్వాన్ని అధిరోహించి ఉన్న క్రూర రాక్షస మాంత్రికుడికి మధ్య భీకర కత్తి పోరాటం ప్రారంభమయ్యింది. కొంతసేపు భయంకరంగా కొనసాగిన ఆ పోరాటంలో విజయధరుడు క్రూర రాక్షస మాంత్రికుడి శిరస్సు నరికి చంపేశాడు. ఆ తర్వాత మాయాశ్వాన్ని దిగివచ్చి చీకటి చెరలో ఉన్న మునులను యోగులను చెరవిడిపించాడు. వాళ్ళందరూ విజయధరుణ్ణి ఎంతగానో అభినందించి అతనికి ఎన్నో మంత్రశక్తులను ఇచ్చి ఆశీర్వదించి వెళ్లిపోయారు. తర్వాత అతను మాయాశ్వంతో పాటు గుహ బయటకొచ్చి ఆత్రంగా ఆందోళనగా తన కోసం ఎదురు చూస్తున్న భజరంగుణ్ణి మాయాశ్వం మీద ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత తన దగ్గర మిగిలి ఉన్న 3వ భస్మగుడికను మొలలో నుంచి తీసి క్రూర రాక్షస మాంత్రికుడి స్థావరమైన కొండరాతి గుహ మీదికి విసిరాడు. ఆ వెంటనే ఆ లోయ దద్దరిల్లిపోయేలా పెద్ద ప్రేరుడు సంభవించి ఆ గుహ మొత్తం నేలమట్టమయ్యి రాళ్లగుట్టగా మారిపోయింది. ఆ తర్వాత తాను భజరంగుడితో పాటుగా శివపర్వత శ్రేణి లోయలో గల పరమేశ్వరి ఆలయం చేరుకోవాలని కోరుకున్నాడు. ఆ వెంటనే మాయాశ్వం గాల్లోకి లేచి ఆకాశ మార్గాన మెరుపు వేగంతో పయనిస్తూ శివపర్వత శ్రేణి వైపు పోసాగింది. ఆ విధంగా చాలాసేపు పయనించిన మాయాశ్వం నందముని చెప్పిన మహీపతి రాజ్యాన్ని, దానిని ఆనుకుని ఉన్న కీకారణ్యాన్ని దాటి విజయధర భజరంగులతో సహా శివపర్వత శ్రేణి లోయలో గల భూగృహ మార్గం దగ్గర ఆగింది. అయితే అదృశ్య రూపంతో ఆ ప్రాంతంలో కావలి కాస్తున్న దేవదూతలు అశ్వంతో సహా 2 మానవ యువకులు ఆకాశ మార్గం నుండి అక్కడ దిగటం చూస్తూనే తమ మాయాశక్తితో పరమేశ్వరి ఆలయానికి వెళ్లే భూగృహ మార్గాన్నంతా జలమయం చేశారు. భయంకర జల సర్పాలను, మొసళ్లను సృష్టించారు. కానీ జలచరాల కన్నా వేగంగా ఈదుతూ పయనించే శక్తిగల మాయాశ్వం ఆ నీటిని చల్లా చెదురు చేస్తూ శరవేగంతో ఆ భూగృహ మార్గం గుండా భూగర్భంలోనికి పయనించసాగింది. తనను సమీపించబోతున్న జల సర్పాలను, మొసళ్లను తన మంత్ర ఖడ్గంతో నరుకుతూ మాయాశ్వం మీద భజరంగుడితో సహా ముందుకు పయనించసాగాడు విజయధరుడు. ఆ విధంగా నీటిలో పయనిస్తూ ముందుకు సాగిపోయిన మాయాశ్వం ఆ మిత్రులిద్దరినీ పరమేశ్వరి ఆలయం ముంగిట చేర్చింది. అక్కడ దివ్య ఆయుధాలు ధరించి తనను ఆలయ ప్రవేశం చేయకుండా నిరోధించబోయిన దేవదూతలను ఎదిరించి పోరాడి మాయాశ్వంతో సహా అక్కడి నుండి అదృశ్యమయ్యి పరమేశ్వరి ఆలయంలో పరమేశ్వరి విగ్రహం ముందు ప్రత్యక్షమయ్యాడు. మిత్రులిద్దరూ మాయాశ్వం దిగి పరమేశ్వరి విగ్రహం ముందు మోకరిల్లారు. విగ్రహం కేసి చూస్తూ, దేవి పరమేశ్వరి, జగన్మాత, నీ దివ్య దర్శనంతో నా జన్మ తరించింది తల్లి. ప్రేమించిన ప్రియురాలికి శిలారూపం నుండి విముక్తి కలిగించటానికి ఎన్నో శ్రమల కోర్చి ఎవరికీ సాధ్యం కాని నీ సన్నిధికి చేరుకున్నాను. మాత, నన్ను కరుణించి అదృశ్య రూపంలో నీ దివ్య కంఠాన్ని అలంకరింపబడి ఉన్న మంత్రహారాన్ని ప్రసాదించి నా సంకల్పాన్ని నెరవేర్చు తల్లి అంటూ ప్రార్థించాడు. పరమేశ్వరి విగ్రహం నుండి ఎటువంటి సమాధానము వెలువడలేదు. విజయధరుడు పట్టు వదలకుండా ఎన్నో విధాల ప్రార్థించాడు పరమేశ్వరిని. అయినా అతనికి నిరాదరణే ఎదురయ్యింది. అదే సమయంలో ఆలయం వెలుపల అదృశ్య రూపంలో ఉన్న దేవతలు విజయధరుణ్ణి ఉద్దేశించి పరిహాసంగా నవ్వారు. దాంతో అతని ముఖం గంభీరంగా మారిపోయింది. మోకరిల్లిన వాడు లేచి నిలబడి, పరమేశ్వరి, నీ దివ్య దర్శనం లభించిన నేను ఎంతో అదృష్టవంతుడిని అనుకున్నాను. కానీ నా నమ్మకాన్ని వమ్ము చేయకు. నీ కరుణా కటాక్షంతో ప్రియురాలికి జీవం పోయాలనే దృఢ సంకల్పంతో నీ సన్నిధికి వచ్చిన నేను వట్టి చేతులతో తిరిగిపోలేను. నీ దయకు నోచుకొని నా జన్మ వృధా అనిపిస్తోంది. నా జీవితాన్ని, జీవాన్ని నీకే సమర్పిస్తాను, స్వీకరించు అంటూ వరలో నుంచి ఖడ్గం తీసి ఒక్క వేటుతో తన శిరస్సు నరుక్కున్నాడు అతను.
భజరంగుడు ఆందోళన పడుతూ అతన్ని నిరోధించబోయేలోగానే విజయధరుడి శిరస్సు కంఠం నుండి వేరై దొర్లుకుంటూ పోయి పరమేశ్వరి విగ్రహం పాదాల చెంత పడింది. మిత్రమా అంటూ కెవ్వున అరిచి ఆ దృశ్యం చూడలేక స్పృహ తప్పిపోయాడు భజరంగుడు. ఆ మరుక్షణంలోనే ఆలయమంతా ప్రతిధ్వనించేలా ఒక్కసారిగా ఆలయపు గంటలు మార్మోగాయి. అదే సమయంలో పరమేశ్వరి విగ్రహం అభయహస్తం నుండి ఒక కాంతి పుంజం వెలువడి దివ్యకాంతులు వెదజల్లుతూ గాల్లో తేలుతూ వచ్చి విజయధరుడి మృతదేహంలో ప్రవేశించింది. ఆ మరుక్షణంలోనే పరమేశ్వరి పాదాల చెంత పడి ఉన్న విజయధరుడి శిరస్సు బంతిలా దొర్లుతూ వచ్చి అతని మొండానికి అతుక్కుంది. విజయధరుడు సజీవుడై లేచి నిలబడి సంభ్రమాశ్చర్యాలతో తన కంఠాన్ని తడిమి చూసుకుంటూ పరమేశ్వరి విగ్రహానికి భక్తి ప్రపత్తులతో నమస్కరించాడు. అప్పుడు పరమేశ్వరి విగ్రహం వింత కాంతులతో నిండిపోయింది. విజయధర, నీ పట్టుదలకు, కార్యదీక్షకు, దృఢ సంకల్పానికి ఎంతో ముచ్చట పడుతున్నాను. నీ భక్తికి, నిర్భయంగా నీ శిరస్సును సమర్పించిన నీ ధైర్యానికి సంతోషించి నీ సంకల్పాన్ని నెరవేర్చుకునేందుకు మంత్రహారాన్ని నీకు ప్రసాదిస్తున్నాను. శిలారూపంలో ఉన్న నీ ప్రియురాలు మానసప్రియ కంఠంలో మంత్రహారం అలంకరించిన వెంటనే ఆమె రూపం ఆమెకు వస్తుంది. ఆ మరుక్షణంలోనే మంత్రహారం ఆమె కంఠం నుండి అదృశ్యమై నా దగ్గరికి చేరుకుంటుంది. ఈ ఆలయాన్ని సందర్శించి నా అనుగ్రహానికి పాత్రుడవైన నీవు నీ భార్యతో సహా చిరకాలం సుఖశాంతులతో వర్ధిల్లుతావు. శుభమస్తు అన్న మాటలు మేఘాలు ఉరుముతున్నట్టుగా వినిపించాయి పరమేశ్వరి విగ్రహం నుంచి. ఆ వెంటనే అదృశ్య రూపంలో పరమేశ్వరి కంఠాన్ని అలంకరింపబడి ఉన్న మంత్రహారం ప్రత్యక్షమయ్యి పరమేశ్వరి కంఠం నుండి దివ్యకాంతులు వెదజల్లుతూ వచ్చి విజయధరుడి చేతిలో వాలింది. ఆలయ గంటలు మరోసారి మార్మోగాయి. విజయధరుడి మీద పూలవాన కురిసింది. మాయా అశ్వం విజయధరుడిని అభినందిస్తున్నట్టు తన ముందరి కాళ్లను పైకెత్తి సంతోషాన్ని ప్రకటించింది. మాయాస్వం సకిలింపుకు స్పృహ కోల్పోయి పడి ఉన్న భజరంగుడు మేల్కొని తన ఎదురుగా ఉన్న విజయధరుణ్ణి చూస్తూనే సంతోషం పట్టలేక దిగ్గున పైకి లేచి అతన్ని గాఢంగా కౌగలించుకున్నాడు. మిత్రులిద్దరూ మాయాస్వాన్ని అధిరోహించి ఆలయం బయటకొచ్చారు. జలమయమైన భూగృహ మార్గంలో ఇప్పుడు ఒక్క నీటి చుక్క కూడా లేదు. భూగృహ మార్గం గుండా శివపర్వత శ్రేణి లోయపైకి చేరుకుని అక్కడి నుండి ఆకాశ మార్గాన పయనిస్తూ మందారవల్లి రాజ్యపు అడవిలోనున్న నందముని కుటీరం కేసి బయలుదేరారు. మాయా అశ్వం శర వాయు వేగాలను మించిన వేగంతో పయనిస్తూ విజయధర భజరంగులను నందముని కుటీరానికి చేర్చింది. విజయధరుడు ఉత్సాహంగా మాయా అశ్వాన్ని దిగి కుటీరంలో ప్రవేశించి తన దగ్గరున్న మహిమాన్విత మంత్రహారాన్ని శిలారూపంలో ఉన్న మానసప్రియ కంఠంలో అలంకరించాడు. మరుక్షణంలోనే మానసప్రియకు శిలారూపం పోయి ఆమె పూర్వరూపం తిరిగి వచ్చి దివ్య సౌందర్య తేజస్సుతో ప్రకాశించింది. ఆమెకు రూపం రావడంతో పాటు ఆమె పక్కనే శిలగా మారి ఉన్న తండ్రి నందమునిని తాకింది. ఆ వెంటనే నందముని కూడా తన రూపాన్ని తిరిగి పొందాడు. ఆ వెంటనే మానసప్రియ కంఠాన్ని అలంకరించి ఉన్న మంత్రహారం అదృశ్యమైపోయింది. నందముని సంభ్రమాశ్చర్య ఆనందాలతో విజయధరుణ్ణి కౌగలించుకున్నాడు. మానసప్రియ కూడా ఆనంద బాష్పాలు రాలుస్తూ తన తండ్రి అయిన నందమునిని కౌగలించుకుంది. తండ్రి నందముని ద్వారా అన్ని విషయాలు తెలుసుకున్న ఆమె విజయధరుణ్ణి చూస్తూనే ముగ్ధురాలై అప్పటికప్పుడే హృదయంలో అతని మీద గాఢమైన ప్రేమను నింపుకుని ఆనంద దరహాసాలు చిందిస్తూ సిగ్గుతో తల వంచుకుని నిలబడింది. నందముని విజయధరుణ్ణి ఉద్దేశించి, నాయనా విజయధర, ఈ క్షణం నుండే మానసప్రియ నీ అర్థాంగి. ఆమెను నీ వెంట మీ రాజ్యానికి తీసుకుపోయి నీ తల్లిదండ్రుల సమక్షంలో వివాహం చేసుకో. నేను మిగిలిన జీవితాన్ని దైవధ్యానంతో గడుపుతూ తపస్సు చేసుకుంటూ ఈ కుటీరంలోనే ఉండిపోతాను. మీకు ఎల్లవేళలా శుభం చేకూరాలని ఆశీర్వదిస్తున్నాను. వెళ్ళిరండి అంటూ చెప్పి మానసప్రియ చేతిని విజయధరుడి చేతిలో ఉంచాడు నందముని. వాళ్ళిద్దరూ నందముని పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు పొందారు. భజరంగుడు కూడా నందముని పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం పొందాడు. ఆ తర్వాత విజయధరుడు మానసప్రియను ముందు కూర్చోబెట్టుకుని భజరంగుణ్ణి వెనక కూర్చోబెట్టుకుని మాయా అశ్వాన్ని ఆకాశంలోకి లేపాడు. అది ఉత్సాహంగా శరవేగంతో పయనిస్తూ వారిని త్వరగానే చంద్రావతి అంతఃపురానికి చేర్చింది. అప్పటికే తమ కుమారుడైన విజయధరుడి మీద బెంగ పెట్టుకున్న చంద్రావతి రాజదంపతులు
విజయధరుడు కోరుకున్న కన్యతో తిరిగి రావటం చూసి ఎంతగానో సంతోషించారు. విజయధర మానస ప్రియులకు అత్యంత వైభవంగా వివాహం జరిగిపోయింది. పరమేశ్వరి ఆశీర్వదించిన ప్రకారం విజయధరుడు తన అనంతరం రాజయ్యి రాజ్యపాలన కొనసాగిస్తూ భార్య మానస ప్రియతో పాటు చిరకాలం సుఖ సంతోషాలతో వర్ధిల్లాడు. కథ కంచికి మనమింటికి.